ఈరోజు వాక్య ధ్యానార్థమై యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, ఒకసారి 12వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జలములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు వెనకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నిశ్చింతును, ఉత్తర దిక్కులను ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీ పాతాళమునకు నరకంలో ఒక మూలలకు త్రోయబడితివే. చాలు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి విరోధమైన ఆలోచన మన జీవితాల్లో కలుగుతుందో, దేవునికి విరోధంగా మనం ఆలోచిస్తామో, లేదు దేవునితో సమానంగా మనం ఎంచుకుంటామో, మన స్థానం ఎక్కడ ఉంటుందంట? నరకంలో ఒక మూలన మన స్థానము ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు అపవాది అయిన తేజో నక్షత్రము స్థానం ఎక్కడుంది? పాతాళం. ఇప్పుడు మనం ఆది కాండానికి రండి. ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంచిని గనుక భయపడి దాగుకొంటున్నాను. దేవుడు కొన్ని ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు? ఆదిలోనే ఆజ్ఞలు ఉన్నాయండి. ఆదిలోనే ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం దాని తర్వాత వచ్చింది. ఆదిలోనే ఆజ్ఞలతో మానవుడి యొక్క జీవితము ప్రారంభము అయింది. ఇప్పుడు ఈ ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు. ఆ ఆజ్ఞను వాళ్ళు మీరారు కనుక దేవుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నాడు? పాతాళానికి ఒక మూలకు పంపాడా? ఎందుకు పంపలేదు? దేవునికి అవకాశం వచ్చినా ఎందుకు ఆయన పంపలేదు? ఎందుకు ఆయన మనుష్యుణ్ణి పాతాళానికి పంపలేదు? దేవునికి అవకాశం. మానవుడు ఎప్పుడు తప్పు చేస్తే, ఇప్పుడు అపవాది చేసింది పాపమే, మానవుడు చేసింది పాపమే. ఈ పాపంలో మరణకరమైన పాపం ఒకటి, మరణకరం కాని పాపము ఒకటి. కనుక దేవునికి అవకాశం వచ్చినా కూడా దేవుడు మానవుడిని పాడు చేయలేదు, దేవుడు మానవుడిని నశింప చేయలేదు. అవకాశం ఇచ్చాడు. ఈరోజు వాక్య అంశం అవకాశము వచ్చిన. ఈరోజు అవకాశాలు వచ్చినా కూడా దేవుడు మానవుల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మానవుని నాశనం చేయాలంటే ఆయనకి మించిన అవకాశాలు ఇంకా ఎవరికి ఉండవేమో. అయినప్పటికీ మానవుణ్ణి ప్రేమిస్తూ, మానవుణ్ణి ఇష్టపడుతూ, మానవుణ్ణి ఎంతగానో అభిమానిస్తున్న దేవుడి ప్రేమ నిజంగా చాలా గొప్పది, చాలా శాశ్వతమైనది. ఇప్పుడు భూమి మీద ఇప్పుడు నిలబడి ఉన్నామంటే కేవలం ఎవరి ద్వారా నిలబడి ఉన్నాము? కేవలం దేవుని వల్ల మాత్రమే నిలబడి ఉన్నాము. ఈరోజు అవకాశం వచ్చిన అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. అవకాశం వస్తే మన జీవితాల్లో మనం ఏమి చేస్తాము? బైబిల్లో అవకాశాలు వచ్చినా కూడా పాపం చేయని వారు అనేకులు ఉన్నారు, పాపం నుంచి పారిపోయిన వారు అనేకులు ఉన్నారు, దేవునికి విరోధముగా మాట్లాడిన వారు అనేకులు ఉన్నారు, దేవుని దూషించిన వారు అనేకులు ఉన్నారు, నిజంగా తన శత్రువుని కూడా క్షమించిన వారు అనేకులు ఉన్నారు. అవకాశము వచ్చిన
ఈరోజు నీ జీవితంలో అవకాశాలు వస్తే నువ్వు ఎలా జీవిస్తావు, నువ్వు ఎలా బ్రతుకుతావు అని ఈ యొక్క పునరుత్థాన పండగ ఆరాధన దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యాంశం ఏంటి? అవకాశము వచ్చినా. నిజంగా బైబిల్లో అవకాశాలు వచ్చినా కూడా దేవుని కొరకు రోషముగా నిలబడిన వారు అనేకులు ఉన్నారు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఈరోజు నీ జీవితంలో కూడా అనేక అవకాశాలు వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఎలాంటి అవకాశం వచ్చినా కూడా నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని కార్యాల వైపు మాత్రమే చూడాలి. ఉదాహరణకు ఈరోజు సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఆమెకు కొట్లాడే అవకాశం వచ్చినా, యుద్ధం చేసే అవకాశం వచ్చినా ఏం చేసింది? ఉపవాస ప్రార్థన నుండి అయ్యా మేము కూడా బ్రతకాలి కదా, ఒక క్రైస్తవురాలుగా జీవించింది కనుకనే దేవుడు అక్కడ ఆ సహోదరుని గణపరుచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈరోజు నిజంగా మనకు అవకాశాలు రాకున్నా మనం ఎలా పరిగెడతా ఉన్నాం పాపం వైపు. అవకాశాలు రాకున్నా మనమే అవకాశాన్ని సృష్టించుకొని ఎలా అడుగులు వేస్తున్నాం అనేది మన హృదయాల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మరి అవకాశం వచ్చినా వారు తప్పు చేయకుండా దేవునికి విరోధముగా జీవించకుండా ఎంతమంది ఉన్నారు, ఎలాంటి అనుభవాలు ఉన్నారో ఈరోజు మనము మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవునికి విరోధంగా మాట్లాడే అవకాశం వచ్చిన సైడ్ హెడ్డింగ్, దేవునికి విరోధంగా మాట్లాడే అవకాశము వచ్చిన రాసారా? చాలే రాసుకో. సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయట వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల ఉరుకులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏదన్నా మంచి కార్యాలు చేస్తే మనం ఏం చేస్తాం? నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడవు. ఇది ఆనందంలో దేవుని స్తుతించే మన ఆత్మీయ జీవితాల్లో. ఇదే దేవుడు మన జీవితాల్లో దుఃఖాన్ని, బాధను కలగ చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి. భలే మాట్లాడుతున్నారు. ఏం దేవుడవు పో, నా బతుకులు బాగు చేసావా, నా జీవితాన్ని బాగు చేసావా, నా స్థితిని బాగు చేసావా, నాకు ఆశీర్వాదాలు రాకుండా ఆపింది ఎవరు? దేవుడైన యెహోవా కాదా? రిబ్కమ్మ వెళ్ళి ఇస్సాకుతో అంటా ఉంది, అయ్యా నాకు గర్భఫలము లేదు. రాహేలమ్మ వెళ్ళి యాకోబుతో కొట్లాడుతుంది, నాకు గర్భఫలము లేదు. అవునా కదా? ఈరోజు దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తేనే, ఆశ్చర్యకారాలు చేస్తే నీకు దేవుడు కాదు, దేవుడు నీకు కాదు. ఈరోజు యోబుకు అవకాశం వచ్చింది. ఏమైనా అవకాశం వచ్చింది? తన భార్య అంటుంది, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? దయచేసి ఏం చేయాలొచ్చా? దేవుని దూషించి చచ్చిపో. అప్పుడప్పుడు యూట్యూబ్లలో కొన్ని చూస్తూ ఉంటాం, భార్యలు చచ్చిపోవటమే, భర్తలు పిచ్చోల్లాగా ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోతాం. అదేదో నాకు అర్థం కాదు. యోబు అలా చేయలేదుగా. ఈరోజు నువ్వు భార్య కొరకు జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు పిల్లల కొరకు జీవిస్తా ఉన్నావా? నువ్వు జీవించవలసింది ఎవరి కోసం?
నీ దేవుడైన యెహోవా కోసం ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి. ఈరోజు నీ భార్య నీతో ఉండకపోవచ్చు, నీ భర్త నీతో ఉండకపోవచ్చు, నీ పిల్లలు నీతో ఉండకపోవచ్చు. నిన్ను శాశ్వతంగా నీతో ఉండేవాడు ఎవరు? ఎవరు? కేవలము సైన్యములకు అధిపతికి యెహోవా మాత్రమే. ఈరోజు నీ జీవితంలో అవకాశం, యోబు జీవితంలో అవకాశం వచ్చినా ఏమంటా ఉన్నాడు తెలుసా? ఏమంటా ఉన్నాడు తెలుసా? దాని కింద వచ్చి చదవండి. అతని భార్య వచ్చి అతని మూర్ఖురాలా మూర్ఖురాలా మాట్లాడుతున్నట్లు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును అనుభవించుదము? కదా ఎంత గొప్ప ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో యోబు అనుభవాల గుండా వెళ్ళాల్సిందో మీకు తెలుసుకోలేదు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో యోబు అనుభవంలో మనము కూడా వెళ్ళాల్సిందే. యోబుకి వచ్చిన కష్టాలు ఇక్కడ ఎంతమందికి వచ్చాయి చెప్పండి? రాలేదా? రాలేదా? ఎందుకు రాలేదండి? ఏ మీ ఆస్తి నష్టపోలేదా? ఏ మీరు అవమానాలు పడట్లేదా? ఏ మీ కుమారులను కోల్పోలేదా? మీ కుమారులకు అవమానాలు రాలేదా? నీ స్నేహితులను దూషించట్లేదా? అందరు చచ్చిపోతున్నాడు కాదు అక్కడ ఉద్దేశము. శ్రమలు, విశ్వాసాన్ని పరీక్షించడానికి కలిగిన శ్రమలు యోగుకు వచ్చాయండి. ఈరోజు మనకు కూడా వేగా మన విశ్వాసాన్ని పరీక్షించే శ్రమలు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. నీ భర్త నీకు విరోధంగా మాట్లాడతాడు, నీ భార్య నీకు విరోధంగా మాట్లాడవచ్చు, నీ భార్య నీకు విరోధంగా మాట్లాడవచ్చు, నీ పిల్లలని దూషించవచ్చు, నీ పిల్లలై నీకు తిరుగుబాటుగా ఉండవచ్చు, నీ స్నేహితులే నీకు ఏనెత్తి చూపించవచ్చు, నీ బంధువులే నీకు విరోధంగా మాట్లాడవచ్చు. నీకు అప్పుడు అనిపించవచ్చు, బా ఇది సరైన సమయము ఎవరిని ఆడుకోవడానికి, ఎవరికి విరోధంగా మాట్లాడడానికి, దేవునికి విరోధంగా మాట్లాడడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని మనమైతే ఎదురు చూస్తూ ఉంటాం. చాలా తప్పు. ఆయన అంటున్నాడు మొదటి అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబర్నే వచ్చుదిని, దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళదునో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అవకాశం వచ్చినా దేవుణ్ణి దూషించిన వ్యక్తి అంటే, దేవునికి విరోధముగా మాట్లాడిన వ్యక్తి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవురాలా? ఈరోజు నీకు అవకాశం వచ్చినా రాకపోయినా నువ్వు ఎవరిని దూషిస్తా ఉన్నావో తెలుసా? నువ్వు ఎవరికి విరోధముగా మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరికి? ఎవరికి? నీ దేవుడనే యెహోవాకు. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు, ఈయన ఒక 10,000 తెచ్చిచ్చాడు భార్యకి. ఎవరు? అయ్యగారు ఒక 10,000 తెచ్చిచ్చారు. ఈ అమ్మగారు 10,000లో 5,000 పెట్టి ఏదో ఖర్చు చేసింది అనుకుందాం, శారో కొనింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు భర్త వచ్చి 5,000 ఏమయ్యాయి అడుగుతా ఉన్నాడు. ఎట్లా 5,000 ఏమై అడుగుతున్నాడు? ఇప్పుడు భార్య ఏం చేయాలా? నేను ఖర్చు పెట్టుకోవాలంటే సరిపోతుంది. దేవా ఎలాంటి భర్త నాకు ఇచ్చా, ఈ పనికిమాల భర్త నాకు, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు మధ్యలో? దేవుని దగ్గరికి పోతారు, దేవా ఇచ్చాడు నాకు ఇచ్చావు, నేను డబ్బులు ఖర్చు పెడితే అడిగే వ్యక్తి నాకు ఇస్తావా? ఇప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడుతా ఉన్నారు? మీ ఇద్దరి కొట్లాట్లో దేవుడిని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? దేవా నీ వల్ల ఇట్లా నువ్వు ఇచ్చావు, నాకు నీ వల్ల ఇలాంటి భార్య నాకు ఇచ్చావు. అసలు నువ్వు కరెక్ట్గా అక్కడ మనుషుల ఉద్దేశం ఏంటి తెలుసా? దేవా నువ్వు కరెక్ట్ కాదే కాదు. ఆదాముకు నిజంగా ఆదాము నేను చాలా ఇష్టపడతాను. ఏ విషయంలో ఇష్టపడతానంటే, అవ్వమ్మ తనను పాపంలోనికి నడిపించిన, తన కలిగిన మహిమను పోగొచ్చిన ఆదాము తన భార్యను ప్రేమించినాడే. అద్భుతంగా ప్రేమించాడు, ఆశ్చర్యంగా ప్రేమించాడు. ప్రేమ అంటే ఆదాము నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. ఈ కాలంలో ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? భార్య చిన్న తప్పు చేసినా సచ్చేదాకా భార్యను టార్చర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. భర్త చిన్న తప్పు చేసినా సచ్చేదాకా ఏం చేస్తారు? టార్చర్లు పెట్టే ఉన్నారు. ఎలాంటి వాళ్ళు
ప్రేమ కలిగిన వాళ్ళు తెలుసా? తన కలిగిన మహిమను కోల్పోయినప్పటికీ తన భార్యను పల్లెత్తు మాట కూడా అనలేదు. దాని తర్వాత మీరు ఎక్కడ చదివినా వారిద్దరు కొట్లాడుకున్నట్టు కానీ వాళ్ళిద్దరు విరోధముగా జీవించినట్టు కానీ ఎక్కడ వ్రాయబడలేదు. ఎందుకు? దేవుడు నీకు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనదే నీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చేది నువ్వు వెతుక్కునేది కాదు. నువ్వు వెతుక్కునేది అద్భుతంగా ఉంటుంది, కానీ దేవుడు నీకు ఇచ్చేది ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైనది ఇస్తాడు. నువ్వు ఎత్తుక్కొని మధ్యలో ఎవరు తీసుకొస్తావు తెలుసా? దేవా ఇచ్చాడు ఎందుకు ఇచ్చావు? కానీ దేవుడు నీకు ఇచ్చినప్పటికీ నీ భర్తను ఏమంటావు తెలుసా? ఏమంటారు? ఇచ్చాడు నాకెందుకు ఇచ్చావు ప్రభువా? వీడి వల్లే నా జీవితము సర్వనాశనం అయిపోయింది, వీడి వల్లే నా బ్రతుకు సర్వనాశనం అయింది. ఈడంటాడు నేను చేసుకున్నాక నా జీవితము నాశనం అయిపోయింది, నా జీవితము పాడైపోయింది. నువ్వు పెళ్లి చేసుకోకముందు ఎట్లా ఉండేవాడు తెలుసా? నువ్వు పెళ్లి చేసుకోకముందు ఎట్లా ఉండేదాన్ని తెలుసా? చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు. లేదు మీ ముఖాలు కూడా చూడడానికి పక్కన వాళ్ళకు వాతికి వస్తుంది. నిజం. ఈరోజు దేవుడికి విరోధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను? నీకు అవకాశం వస్తే నువ్వు దేవుడికి విరోధంగా మాట్లాడమేనా? ఒక తల్లిగారు ఉన్నారు, అద్భుతమైన ఆత్మీయురాలు. నేను ఆమెను దూషించట్లేదు, కానీ ఒకసారి ఋతు గ్రంథం తీయండి. ఋతు గ్రంథం తీయండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయం. పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని ఒంటరి కత్తెర ఎందురా నా కుమార్తెలారా, అది కూడదు, అది కూడదు. యెహోవా నాకు విరోధమాయను. ఏంటంటమ్మా? కోడలకు నీతి మాటలు చెప్తుంది. చాలా సంతోషం. ఎవరిమే నీతి మాటలు చెప్తా ఉంది? నయోమి కోడళ్లకు మంచి నీతి మాటలు చెప్తా ఉంది. చెప్పు, ఎవరు వద్దన్నారు? మధ్యలో ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చింది? అసలు ఆయన ఉన్నాడా? యెహోవా నాకు విరోధి. ఆయన యెహోవా విరోధి అయితే నువ్వు భూమి మీద ఉంటావా? నువ్వు భూమి మీద ఉంటావా? ఆలోచించండి. అంటే నీకు అవకాశం వచ్చినప్పుడల్లా నువ్వు ఎవరిని విరోధంగా మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ఎవరిని దూషిస్తా ఉన్నావు? నువ్వు ఎవరికి విరోధంగా జీవిస్తా ఉన్నావు? నువ్వు ఎవరికి విరోధంగా బ్రతుకుతా ఉన్నావు? ఇది అవకాశం వస్తే. కొంతమంది అవకాశం రాకున్నా 24 గంటలు ఎవరి మీద ఆడిపోసుకుంటారు తెలుసా? ఆడిపోసుకుంటారనే మాట మాట్లాడుతున్నారంటే రాయలసీమలో మాట్లాడుతున్న మాట. ఆడిపోసుకోవడం అంటే ఏంటి అమ్మా? దుమ్ము పోయడం ఓడి మనిషిదే, కానీ ఆడిపోసుకోవడం అంటే 24 గంటలు సనగడము, 24 గంటలు కొనగడము. నీ వల్లే మా బతుకులు ఇటు అయిపోయినాయి, నీ వల్లే మా జీవితాలు ఇటు అయిపోయినాయి. అవకాశం వస్తే యోగులాగా దేవుని స్తుతిస్తూనే ఉండండి. కష్టంలో స్తుతించాడు, రోగంలో స్తుతించాడు, లేమిలో స్తుతించాడు, బాధలో స్తుతించాడు, దుఃఖంలో స్తుతించాడు. ఈరోజు నువ్వు ఎలా? నీ ఆత్మీయజీవితం ఎలాగుంది? ఒకవేళ నీకు అవకాశం రాకపోయినా నువ్వే అవకాశాన్ని కల్పించుకొని నయోమిలా ఏం చేస్తా ఉన్నా? యెహోవా నాకు విరోధమాయని దేవుని దూషించే వ్యక్తిగా ఉంటున్నావే. నిన్ను మోయాబు దేశానికి దేవుడు ఎలా ఉన్నాడా? ధర్మశాస్త్రం రాసినప్పటి నుంచి మోషే గారు చెప్పేది ఏంటి? నీవు ఇశ్రాయేలీలలో మాత్రమే నువ్వు వివాహం చేసుకో. నీ యొక్క ఆడపిల్లలే కానీ నీ యొక్క మగ సంతానమే కానీ బయట వారికి నువ్వు ఇవ్వవద్దు. కేవలం ఇజ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాలను నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, నువ్వు ఎవరికైనా వివాహము చేసుకోవచ్చు. ఇంత చక్కగా దేవుడు చెప్తే ఈమెం చేసింది? కరువు వస్తే ఏం చేసింది? మోయాబు దేశానికి వెళ్ళింది. శాపగ్రస్తమైన దేశం, శాపగ్రస్తమైన మనుషులు ఎందుకు తెలుసా? తండ్రి కుమార్తె కూడిక వల్ల కలిగిన వారే మోయాబులు, శపించబడిన సంతానము. అందుకే మోయాబు దేశం వారితో సహవాసము చెయ్యకూడదని దేవుడు నొక్కి ఒక్క నుంచి చెప్పాడు. నువ్వు వెళ్ళావు, నువ్వు వెళ్ళావు, నువ్వు నీ పిల్లలకి మగ సంతానానికి మోయాబు స్త్రీలను చేసుకున్నావు. ఆ స్త్రీలను చేసుకున్నందుకు నీ సంతానం చచ్చిపోతే నువ్వు ఇప్పుడు ఎవరిని దూషిస్తా ఉన్నావు? ఆయన ద్వితీయోపదేశకాండం ఋతు కంటే ముందే రాయబడిందిగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన శాపాలు చెప్పాడు. నీవు నా ఆజ్ఞలను గైకొనకుంటే
అని ఇక్కడ మొదలుకొని అక్కడ దాకా చెప్పాడు. ఎక్కడ? ఇక్కడ మొదలుకొని ఎస్విఆర్ ఫంక్షన్ దాకా చెప్పాడు. అయినప్పటికీ నువ్వు చేసేది చేస్తావు. నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరికి విరోధంగా? ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడతా, భార్యలు భర్తకు విరోధంగా, భర్తలు భార్యలకు విరోధంగా. ఎందుకు విరోధత్వం? ఈరోజు నీ కుటుంబానికి నువ్వే విరోధి ఎందుకు అవుతున్నావు తెలుసా? నీలో నివసించుచున్నది అపవాది అయి ఉన్నది. అవును, అందుకే నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు, అందుకే నువ్వు విరోధంగా జీవిస్తున్నావు, అందుకే నువ్వు విరోధంగా బ్రతుకుతావు. నీ పిల్లలను దీవించు, నీ పిల్లలను ఆశీర్వదించు, నీ పిల్లల కొరకు కన్నీరు కార్చు, నీ భార్య కొరకు కన్నీరు కార్చు, నీ భర్త కొరకు కన్నీరు కార్చు. నువ్వు ఇవి చెయ్యవు, చివరానికి ఏమంటావు? ఊరికే ఉన్నాడుగా, ఎత్తికి వచ్చినాడంటారు మా సైడ్. ఎట్టా? ఎత్తికి వచ్చినాడు అంటే ఉచితంగా వచ్చాడు, కష్టపడకుండా వచ్చినాడు. ఎవడు తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. రూపాయి ఖర్చు లేదు, రూపాయి బాధ లేదు. కొంతమంది విగ్రహాలు తిట్టడానికి భయపడతారు, కానీ మన దేవుని తిట్టమంటే మనము అద్భుతంగా తిడతాం. ఒక స్త్రీ బియ్యం ఏరుకుంటా ఉంటూ ఆదివారం సమయంలో బియ్యం తలుపు దగ్గర ఉండి బియ్యం ఏరుకుంటా ఉందంట విధవరాలు. ఒక భక్తుడు వచ్చి, అమ్మ ఏమ్మా తలుపు తెరిచి కూర్చున్నావు, ఏమి ఈ సమయంలో కూడా అంటే, నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఎవరమ్మా నా కొడుకు? నీ కొడుకు అంటే లేదు, నా కొడుకు అంటే యేసయ్య. నువ్వు తల్లి స్థానంలో ఉంటే ఆయన కొడుకు చేసుకోవాలి. ఏ నా కొడుకు అంట? నా కొడుకు. ప్రేమ అధికమైన కూడా చదివి ఉంటాయి. పాపం ఆమె ఉద్దేశం వచ్చేదే, కానీ ఆమె ఆలోచన ఎలా ఉంది గారు? ఎలా ఉంది? నా కొడుకు. దేవుని ఎలాగైనా మాట్లాడుకుంటాం కదా. ఒకడు ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి. వాడికి ఏదో వాక్యం చెప్పాను. ఆయన మనకు మంచి స్నేహితులుగా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటాడు, మంచి స్నేహితులుగా ఉంటాడంటే వాడిని అడిగిన ప్రశ్న, సిటీకి వస్తారైతే స్నేహితులు అంటున్నావు కదా, సిటీకి ఆయన వస్తారా పిలిస్తే? మరి పాప కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పేది ఏంటి, నువ్వు స్వీకరించేది ఏంటి అంటే వాడి ఉద్దేశంలో స్నేహితులు అంటే అంటాడు, సిటీకి వచ్చేవాడు, వీడికి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు దేవుడు స్నేహితులుగా ఉంటాడంటే నీ దుఃఖాలు, నీ బాధలు, భార్యకి చెప్పుకోలేని బాధలు, దుఃఖాలు స్నేహితులు ఆయన చెప్పుకోవచ్చురా అని నేను ఆ ఉద్దేశంతో చెప్తే, వాడు అడిగే ప్రశ్న నాకే తల కింద పెట్టుకుని కాళ్ళు పైకి వేసుకున్నాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు అవకాశం వచ్చినా, అవకాశం రాకపోయినా, నువ్వు దేవుడికి విరోధంగా మాట్లాడమేనా, దేవుడికి విరోధంగా బ్రతకడమేనా, దేవుడికి విరోధంగా నువ్వు జీవించడమేనా? సాతాను తప్పు చేస్తే నిన్ను క్షమించాడే, సాతాను తప్పు చేస్తే నరకానికి ఒక మూలన వేసాడే. నువ్వు తప్పు చేస్తే ఆయనకు అవకాశం వచ్చి ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. నీ పాపాలు విమోచించడానికే కదా పైనుంచి తన కుమారుడు పంపించాడు, బలి ఇచ్చాడు. ఎవరి కోసం బలి? తన సొంత కుమారుడు ఎవరి కోసం బలి ఇచ్చాడు? నీ కోసమేగా, మన కోసమేగా. అలాంటి దేవుడిని నువ్వు ఎలా దూషిస్తావు? ఆయనకు విరోధంగా నువ్వు ఎలా మాట్లాడతావు? విరోధంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నాకు తిక్కలేస్తే, కొంతమంది అంటా ఉంటారు, నాకు తిక్కలేస్తే దేవుని కూడా లెక్క చేయడు. ఏంట? దేవుని కూడా ఈయన చిరికలు వేస్తారు, ఈ చిరికలు ఉండవు, ఇటు అయిపోతారు పొలంలో. ఇంకా కొంతమంది నాతో అంటూ ఉంటారు, నాకు తిక్కలేసిన దేవుని కూడా లెక్క చేయడు, ఇటు అయిపోతారు. నిజం, మన యూట్యూబ్లో ఒకటి చూశాను, ఎవరో దేవునికి విరోధంగా వేసి విరోధంగా మాట్లాడుతుంటే అప్పుడే గొంతు అయిపోయింది. అప్పుడే గొంతు అయిపోయింది. ఎవరిని మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? దేవునికి చిటికలేస్తావు, దేవునికి విరోధంగా మాట్లాడుతావు, దేవుని లెక్క చేయవా? నీ పరిస్థితి ఏమైతే తెలుసా? కడుక్కోవడానికి నీ చేతులు రావు, నిలబడడానికి నీ జీవితం ఉండదు. నిజం, ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవునికి విరోధంగా మాట్లాడడం మానేంటి. ఆయనకు విరోధంగా నువ్వు నిలబడతావా? ఆయనకు విరోధంగా నువ్వు జీవించగలవా? ఆయనకు విరోధంగా నువ్వు బ్రతకగలవా? ఆలోచించండి. ఈరోజు ఒక సేవకుడు యథార్థంగా ఉన్నప్పుడు, మన విశ్వాసం ఉన్నారు, నాకు విరోధంగా మాట్లాడండి చూద్దాం. మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడతారు? ఎంతమంది మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు సార్? భయం. సేవకుడు విరోధంగా మాట్లాడితే మా జీవితాలు
పాడైతే నేను ఒకసారి ఏదైనా అన్నా అంటే అన్నా ఆ మాట నువ్వు నాకు అర్థం కాదు ఏమైందబ్బా నేను బ్రేక్ వేసుకుంటా అన్నా మాట నువ్వు అంటే జరుగుతాయి. నేను ఏదో ఉద్దేశంలో అనింటాను. అంటే సేవకుడు ఒక మాట మాట్లాడితే ఇంత భయం ఉంటే ఈ సేవకుడు ఆఫ్టర్ ఆల్ ఆ సేవకుడు నిన్ను మాటలు మాట్లాడతారే, ఆ సేవకుడు చిటికలేస్తారే, ఆ సేవకుడు లెక్క చేయరే. నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉండేవాళ్ళు, నేను దేవుని కూడా లెక్క చేయలేని వాళ్ళు. నాకు భయం వేసేది, యాడిపోతుంది ఈమె ఆత్మీయ జీవితం ఈమె పరిస్థితి యాడిపోతుందో, ఇట పోకూడదు దేవాన్ని ప్రార్థించేవాడిని. కదలబచ్చలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అవకాశం వస్తే దేవుని స్తుతించండి. అవకాశం రాకపోయినా యోగులాగా దేవుని స్తుతించండి. నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? ఆలోచించండి ఒక్కసారి. మనం ఎలాంటి వారము? మిడతల వంటి వారు, పేలు వంటి వారు, తూలి వంటి వారు. అలాంటిది మనం ఎవరిని దూషించేవారిగా ఉంటున్నాం తెలుసా? ఎవరిని దూషించేవారిగా ఉంటున్నాము? నిన్ను సృష్టించిన సృష్టికర్తలే దూషిస్తావా? ఈ మధ్యకాలంలో అన్యులు దూషిస్తున్నారు, చాలా బాధ అనిపిస్తూ ఉంది. కానీ సరే, బైబిల్లో రాయబడ్డాయి, మనం ఏం చేయలేము అని మౌనంగా ఉంటున్నాం. గొర్రెల కాపరి, మేకులు దిగొట్టుకున్నాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు చేస్తే మన బాధ అనిపిస్తుంది. మనం ఏ రోజు విగ్రహాల గురించి మాట్లాడము, ఏ రోజు వాటిని మనం దూషించము. వాటి దారి వాలి, మన దారి మన. ఈయన ఏ అపాయం చేయడే, కానీ ఈయన ఏమంటారు? ఎన్ని యేసుక్రీస్తు ప్రభుని ఎన్ని ఘోరమైన మాటలు తెలుసా? వాళ్ళ బాధ అనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఖచ్చితంగా దేవునికి విరోధంగా మాట్లాడేవారు లేస్తారు, ఉంటారు. ప్రార్థించడం తప్ప మనమేమి చేయలేము. ఈరోజు అన్నిలంటూ వదిలిపెట్టండి. ఈరోజు మనమే ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాము, ఎవరిని దూషించేవారిగా ఉంటున్నాము. నీకు అవకాశం వస్తే స్తుతించు, అద్భుతంగా స్తుతించు, ఆశ్చర్యరీతిగా స్తుతించు. దేవుడు గొప్ప కార్యాలు చేయడం, దేవుడు అద్భుతాలు చేయడం నీ జీవితంలో. కానీ నీ తల్లిదండ్రులకు దూషిస్తాను, నీ అన్నదమ్ములను దూషిస్తాను, నీ సేవకులను దూషిస్తాను, నిన్ను సృష్టించిన దేవుణ్ణి దూషిస్తున్నావు. నీ నోటికి అడ్డొదుపు లేదు. ఆలోచించండి. అవకాశం వస్తే ఏం చేయాలి? నోయకు అవకాశం వస్తే ఏం చేస్తారు? మీరు చెప్పండి. అబ్బాయి చెప్పావు తల్లి. ఏం చేస్తారు? వాళ్ళకి అవకాశం వస్తే నేను కొడతా, మీరు మాట్లాడే సత్తా ఉంటే మీరు వాళ్ళని. అవకాశం వస్తే స్తుతించండి, అవకాశం వస్తే ఆరాధించండి, అవకాశం వస్తే మహిమపరచండి. కానీ దేవుని దూషించేవారిగా దయచేసి దేవునికి విరోధముగా మాట్లాడేవాళ్ళు ఉండదు. యోగుని ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుని చంప మీదకి వచ్చిన, క్రీస్తుని చంప మీద బాధిన, ఉమ్మి వేసిన నోరు తెరవలేదు, దేవుణ్ణి దూషించలేదు, తనని కొచ్చిన వారిని కూడా దూషించలేదబ్బా. నిజంగా ఆయన వంటి త్యాగము, ఆయన వంటి సహనము, ఆయన వంటి ప్రేమ, ఆయన వంటి నిరీక్షణ నిజంగా మన జీవితాల్లో వస్తలేదు. భర్త ఒక ఈ కాలంలో ఆలోచించిన, భర్త ఒక్క దెబ్బ కొడతారు ఏమైతే మనకి ఏమవుతారు? ఎన్ని శాపాలు పెడతారు తెలుసా స్త్రీలు? వాళ్ళకి తెలియదు పాపం, ఆ శాపాలన్నీ భర్త మీదకి వచ్చి భర్తను చుట్టుకుంటాయని. భార్య ఒక దెబ్బ కొట్టి లేదా భార్య అవమానంగా మాట్లాడేదంటే, ఓ భర్త ఎన్ని నువ్వు నీ నోరు పడిపోనా, నువ్వు నాశనం అయిపోతావు. ఇదేనా క్రైస్తవ సమాజంలో మనం నేర్చుకుంటున్నది? క్రైస్తవులుగా మనం జీవిస్తున్నది ఇదేనా? ప్రేమతో సమస్తము సాధ్యం, మౌనంతో సమస్తము సాధ్యం. నేర్చుకోవాలి మనం కూడా. క్రైస్తవ అనుభవాలు నేర్చుకోవాలి, క్రైస్తవులుగా జీవించాలి, క్రైస్తవులుగా మనం కూడా బ్రతకాలి. కనుక అవకాశం వస్తే, దేవునికి విరోధంగా మాట్లాడే అవకాశం వచ్చినా, దేవునికి విరోధంగా మాట్లాడే అవకాశం నీలో వచ్చినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దావీదును ఒకరు చాలా శపించాడు. ఎవరు అతను? దావీదును శపించిన వ్యక్తి ఎవరు? షిమి. ఎవరు? షిమి. శపిస్తా ఉంటే దావీదు మహారాజు ఏమంటున్నాడు? దేవుడు అనుమతితో మాత్రమే అతను శపిస్తున్నాడు కనుక మీరు మౌనంగా ఉండండి. వీళ్ళందరూ పోయి వాడి అతని మీద పడితే అతను బతకాడు. కానీ దావీదు ఆపాడు. ఎందుకు? దేవునిలో ఎదిగినవాడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు, దేవుని కార్యాల్ని అనుభవించినవాడు. అవకాశం వస్తే దేవుని స్తుతించు, దేవునికి విరోధంగా నువ్వు
మాట్లాడవద్దు. నీ తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడవద్దు. నీ అన్నదమ్ములకు విరోధంగా మాట్లాడవద్దు. నువ్వు చేయాల్సింది స్తుతించటమే. ఏంటి? స్తుతించటమే. కనుక మొట్టమొదటిగా నువ్వేం చేయాలి అవకాశం వస్తే? రెండవదిగా మరలా పాపము జనాంగంతో కలిసే అవకాశం వచ్చినా, మరలా మీ పాత వారితో కలిసే అవకాశం వచ్చినా, మీకు నచ్చినట్టు రాసుకోండి. మరలా నీ వారితో కలిసే అవకాశము వచ్చినా అని రాసుకోండి, మీ ఇష్టం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 14 చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళవలెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవనియు నన్ను బతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించి చూడనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేక పరిచయలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను ఒక భర్త దగ్గర చెప్పాల్సిన మాటలు చెప్తా ఉన్నారు ఆమె. ఎవరితో? అత్తను ప్రేమిస్తే కోడలు ఏం చేస్తారు? అత్తలు విరోధంగా జీవిస్తే కోడలు ఏం చేస్తారు? అవును కదమ్మా? పెద్దలు ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళు కూడా అత్త స్థానానికి వెళ్తారు. వీళ్ళు కోడల స్థానం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈరోజు అత్తలు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? ముందు కోడలు కాదు తెలుసుకోవాల్సింది, అత్తలు తెలుసుకోవాల్సిన సత్యం. ఎందుకు నేను అత్తలు తెలుసుకోవాల్సిన సత్యం అంటున్నానంటే, ఒక కోడలు తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, తన తల్లిదండ్రులను, తన సొంత ఇంటిని, తన సొంత ఆస్తిని అన్నిటిని వదులుకొని ఎక్కడికి వస్తుంది తెలుసా? ఎక్కడికి వస్తుంది? అత్తగారింటికి వస్తూ ఉంది. ఎక్కడికి వస్తుంది? అత్తగారింటికి. ఈ అత్తగారు ఎలా ఉంది? తన కుమారులతో ఉంది, తన భర్తతో ఉంది, తనకంటూ ఒక ఇల్లు స్థాపించుకుంది. చాలా చక్కగా కంఫర్టబుల్ జోన్లో ఉంది. కంఫర్టబుల్ జోన్లో ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్నా? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇప్పుడు మనమే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాపట్లకి వెళ్ళాము. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారు? చక్కగా అడవంచ కట్టుకొని, పురుషులు అయితే నాలంటూ చాలా అడవంచ కట్టుకొని శుభ్రంగా ఫ్రీగా ప్రశాంతంగా పడుకుంటారు. అదే బాపట్ల కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అడవంచ కట్టుకుని బ్రదర్ ఫ్యాంట్ కంఫర్ట్. అదే బ్రదర్ ఇంట్లో అడగాలి నోయాలి. మా నాయన ఎప్పుడు అడవంచ కడతానే ఉంటారు అన్నట్టు మానే చెప్తున్నా మీకు. అంటే దాని ఉద్దేశం ఏంటి? కొత్తగా మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మనము కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఇప్పుడు అత్తగారు ఏం చేయాలి? బిడ్డ, నువ్వు నా కొడుకు కదమ్మా, నువ్వు నా బిడ్డలాంటి దానివే, చక్కగా ఇది నీళ్ళనుకో, నువ్వు ఫ్రీగా ఉండు అని ప్రేమిస్తే కోడలు ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. మన కూతుర్లు అయితే ఒక రకంగా చూస్తాము, కోడలు అయితే ఇంకో రకంగా చూస్తాం. ఎందుకు ఈ వ్యత్యాసం? అత్తగారు కోడల్ని ప్రేమించాలి. అత్తగారి ప్రేమ బట్టి కోడలు కూడా ఏం చేస్తుంది? ఇక్కడ రూతు ఇంతగా నయోమిని ప్రేమిస్తుందంటే నయోమి రూతుని ఎంతగా ప్రేమించుంటుంది తెలుసా? అమ్మ, నేను ఒంటరి బ్రతుకైనా బ్రతుకుతాను, కానీ నువ్వు చక్కగా ఈ వివాహం చేసుకో. ఎవరు చెప్తారు ఈ కాలంలో అత్తగారిలా? ఇంత మాటలు చెప్పింది కనుకనే ఒక భర్తతో చెప్పాల్సిన మాటలు రూతు ఏం చేస్తామో తెలుసా? చెప్తాం. మనోళ్ళు చూడండి, అవకాశం రావాలా పుట్టిల్లో పోవడానికి అవకాశం రావాలే కానీ మొత్తం నిలదాకా పెట్టవేసి అనుకుని ఆడిపోతారు, పుట్టిల్లోకి వెళ్ళిపోతారు.
ఒకవేళ అవకాశం రాకపోయినా అవకాశాన్ని సృష్టించుకొని ఏం చేస్తారు? తల్లిగారి ఇంట్లకు వెళ్ళిపోతారు. అవునా కదా? తనకు అవకాశం వచ్చినా తను వెళ్ళలేదు. పాపం జనాంగంతో కలవలేదు. శపించబడిన జనాంగంలో ఉండలేదు. యెహోవా పవిత్రుడని, ఈయనే పరిశుద్ధ దేవుడని, ఈయన వంటి వారు ఇంకా ఎక్కడా లేరని ఈమెం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నేను చచ్చేది కూడా నా తల్లిదండ్రుల ఇంట్లో కానే కాదు. ఎక్కడ? నీ ప్రదేశంలో, నీ ఉన్న చోటే నా మృతి కూడా. అవకాశం వచ్చినా వెళ్ళట్లేదు. ఈరోజు మన పాత స్నేహితుల్ని మన జీవితంలోంచి పాపం చేసిన స్నేహితులు కొంతమంది ఉంటారు, సహకరించిన స్నేహితులు కొంతమంది ఉంటారు, మన వెనక జీవితంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఎవరికేం చెప్తా, నీ పాత వారితో నువ్వు కలవద్దు. నీ వెనక జీవితంలో నీకు మంచి చేసినా, నీకు కీడు చేసినా నువ్వు కలవద్దు. ఎందుకు? దేవుడు ఒక్కసారి నీకు విడిపిస్తే, దేవుడు ఒక్కసారి విడుదల చేస్తే నువ్వు ఇక కలవకూడదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు వారితో నీకు సంబంధాలు పెట్టుకునకూడదు. అలా పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితము సర్వనాశనం అయిపోయి నీవు మృతుల లోకంలో ఒక మూలకి నువ్వు కూడా చేర్చబడతావు. ఈరోజు చాలామంది గతించిన స్నేహాల కొరకు, గతించిన స్నేహితుల కొరకు, గతించిన వారి కొరకు ఏం చేస్తారు తెలుసా? వెతుక్కొని ఫోన్లు చేసి మరీ మాట్లాడతారు, మరీ ఎంచబడతారు. నీ జీవితంలో ఒకప్పుడు నీకు ప్రియుడైన వచ్చాము, నీ జీవితంలో ఒకప్పుడు ఆమె ప్రియురాలైన వచ్చాము. నువ్వేం చేయాలా? దేవుడు విడుదల చేసినప్పుడు నీకు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? ఈ కాలంలో ఎంత ఘోరంగా ప్రపంచం నాశనం అయిపోయిందంటే, భర్త ఉంటాడు, నిజంగా భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, కానీ ఈయన రోజు ఎవరితో భర్త పోయిన తర్వాత ఎవరితో స్టార్ట్ చేస్తారో తెలుసా? స్కూల్ ఫ్రెండో కాలేజ్ ఫ్రెండో. ఆడు ఫ్రెండ్ అయితే పర్లేదు, ఆడు ఈమె ప్రియుడు, పాత ప్రియుడు. ఆడితో ఏం చేస్తూ ఉంటుంది? చాటింగ్లు చేస్తూ ఉంటుంది, ఆడితో సహవాసాలు చేస్తూ ఉంటుంది. దానివల్ల కుటుంబాలు పాడైపోతారని, పిల్లలు పాడైపోతారని గ్రహించేవారుగా ఎవరు ఉండట్లేదు. అవకాశం వస్తే నీ పాత జీవితానికి వెళ్ళొద్దు. ఒక్కసారి నాగలి మీద నువ్వు చేయి పెడితే నువ్వు తిరిగి చూడవద్దు. నువ్వు క్రైస్తత్వంలో ఒక్కసారి అడుగు పెడితే నువ్వు లోకం వైపు తిరిగి చూడవద్దు. నువ్వు అవకాశం వచ్చినా చూడవద్దు. రూతుకి ఏమైంది? యోగుకి ఏమైంది? అవకాశం వచ్చింది. రూతుకు అవకాశం వచ్చింది. వెళ్తా ఉంటుందా? వెళ్ళండి, వెళ్తా ఉంటుంది. అస్సలు వెళ్ళను, నాకు వద్దు. నేను ఆ అనుభవాల్లోనికి వాళ్ళని, నేను అనుభవాల గుండా జీవించను, నేను అనుభవాల గుండా బ్రతకను. ఈరోజు ఎందుకు చాలామంది వెళ్ళిపోతా ఉన్నారు? దేవతల వైపు వెళ్ళిపోతా ఉన్నారు, పాపం వైపు వెళ్ళిపోతా ఉన్నారు, పాపపు జీవితాల వైపు వెళ్ళిపోతారు, పాపపు బ్రతుకుల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైనది పందులో పెట్టొద్దండి, కుక్కలో పెట్టొద్దండి. నువ్వు కుక్క వల్ల జీవించొద్దు, నువ్వు పంది వల్లే బ్రతకవద్దు. ఎందుకు? అది ఎంత సోకు చేసినా బురదలో ఉంటుంది, అది కక్కిందే మరలా తింటుంది. ఈరోజు నువ్వు అవకాశాన్ని క్రియేట్ చేసుకోవద్దు. చాలామంది అవకాశాలు ఏం చేస్తున్నారు తెలుసా? క్రియేట్ చేసుకుంటున్నారు. అవకాశం వస్తే అది వేరే సంగతి అనుకుందాం, కానీ వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది అవకాశాలని మీరే క్రియేట్ చేసుకొని వీరి జీవితాల్ని సర్వనాశనంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. ఈ కాలపు ప్రపంచంలో 60% వెనక్కి వెళ్ళి జీవితాల్లో పాడు చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఎప్పుడెప్పుడు వెనక్కి పోదామా, ఎప్పుడెప్పుడు గతించిన వారితో మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు గతించిన వారితో జీవిద్దామా. మొన్న నంద్యాల పట్టణానికి వెళ్ళాను నేను. ఎప్పుడో ఒకరు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు వచ్చినతో మాట్లాడుతుంది. నాయన బాగుంటావా, ఏం చేస్తున్నావు? అమ్మ సంతోషం తల్లి, నేను పాస్తగా పని చేస్తున్నా, నీకు దండం, నీ కూతురుకు ఒక దండం తల్లి, నేను వచ్చేస్తాను అక్కడి నుంచి. ఎందుకు? గతించిన జీవితాల్లోకి వెళ్ళామనుకోండి ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతాం. నువ్వు గతించిన జీవితం వైపు చూడక నీ ముందుండే ఆశీర్వాదం వైపు నువ్వు చూడు. అవకాశం వచ్చినా నువ్వు వెనక్కి తిరగొద్దు. లోతు చెప్పాడు దేవుడు, వెనక్కి తిరగొద్దమ్మా. వెనక్కి లోతు భార్యకి, లోతు కుటుంబానికి అందరికీ చెప్పాడు, వెనక్కి
తిరగొద్దు. వెనక్కి తిరిగారు. తిరిగిన వాళ్ళు ఏమైపోయారు? ఉప్పు స్తంభంగా మార్చబడ్డారు. ఈరోజు నువ్వు వెనక్కి వెళ్తున్నావా? ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగే వ్యక్తిగా ఉన్నావా? వెనక చూపులు చూసే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు చూపులు చూస్తే నువ్వు ఎలా ఉండాలి తెలుసు? చూపులు నేరుగా ఉండాలి. పక్క చూపులు చూడొద్దండి. అపవిత్రత పక్క చూపులు చూసిన వారి జీవితంలో ఏముంటుంది తెలుసా? అపవిత్రత. మందిరంలో పక్క చూపులు చూస్తే మీలో భయంకరమైన దురాత్మలు ఉన్నట్టే, సమూహం ఉన్నట్టే, క్రూరమృగం మీలో ఉన్నట్టే. నీ చూపులు నేరుగా ఉండాలి, నీ మాటలు నేరుగా ఉండాలి, నీ ప్రవర్తన నేరుగా ఉండాలి, నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీకు అవకాశం వచ్చినా కూడా నువ్వు పాపం చేయటానికి నువ్వు అడుగులు వేయవద్దు. నీ వెనుక జీవితాలకు వెళ్ళడానికి అడుగులు వేయవద్దు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారు. ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ తల్లిదండ్రులు నమ్మరు. నువ్వు వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా ఏమైపోతావు? నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తివి. నువ్వు వారితో కలవద్దు. నువ్వు వారికి వేరుగా ఉండు. నువ్వు వేరుగా జీవించు, నువ్వు వేరుగా బ్రతుకు. తన సొంత ఇంటిని, తన సొంత స్థలాలను, తన సొంత దేశాన్ని కూడా రూత్ ఏం చేసింది? విడిచిపెట్టి పోయి యేసుక్రీస్తు ప్రభు వారసత్వంలో తాను కూడా పాలు పంచుకుంది. నిజంగా ఈమె వంటి వారు స్త్రీలలో ఉండరు. ఏమా మీ ఆయనకు వయసు ఎంత? నీకు వయసు ఎంతమ్మా? ఎంత తేడా ఉంది? 80 ఏళ్ళ ముసలోని చేసుకుంటావా? ఏమా చేసుకుంటావా? చేసుకుంటారా? సంతోషం అనేది వయసులో లేదు, సంతోషం అనేది క్యారెక్టర్ లేదండి. ఆమె ఎలాంటి వ్యక్తిని చేసుకుంది? తండ్రి అంత వయసున్న వ్యక్తిని చేసుకుంది. ఇంతకంటే ఆత్మీయురాలు భూమి మీద ఎవరుంటారు? ఇంతకంటే దేవుని యందు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎవరుంటారు? ఈరోజు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఎలాంటి వ్యక్తిని వివాహం చేయడానికి ఇష్టపడతాం? శక్తిలో మంచి యవ్వనంగా ఉండాలి. అవునా కాదా? ఇస్తా ముసలికి ఇచ్చి చేస్తావా? తన అత్త చెప్పిన మాటకు, కేవలం తన అత్త చెప్పిన మాటకు లోబడి, తన అత్త చెప్పిన మాటకు విధేయత చూపి బోయాజు వివాహం చేసుకుంటాం. బైబుల్ ఇలాంటి స్త్రీలు ఉన్నారండి. ఆమె ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆమెనా? కాదు, ఒక మోయాబు దేశానికి చెందిన వ్యక్తి ఎంతటి ఆత్మీయురాలుగా మార్చుకుంది తన జీవితాన్ని, ఎంతటి ఆత్మీయంగా ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము క్రీస్తుని ఇప్పుడే నమ్ముకున్నాం. ఇప్పుడు నమ్ముకున్నారు. క్రీస్తు ప్రేమ రుచి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పుట్టుకతో క్రైస్తవంలో ఉన్న వాళ్ళు యేసయ్య నమ్ముకోవట్ల. బయట నుంచి వచ్చిన వాళ్ళు యేసయ్య నమ్ముకుంటా ఉన్నారు. దేవుని కోసం నిలబడతారు, ఉపవాసాలు ఉంటారు, ప్రయాసపడతా అందరూ ముందుకు వెళ్తా ఉన్నారు. పుట్టప్పటి నుంచి క్రైస్తవంలో బతికిన వాళ్ళు మటుకు లోకంలో బ్రతుకుతూ, లోకంతో జీవిస్తూ, కోపాలు, ఆవేశాలు, ఇంకేంటన్నా వీళ్ళు క్రైస్తవుల పేరే మటుకు అన్యులుగా ఉన్నవారు క్రైస్తవులు. అవకాశం వస్తే నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. అవకాశం రాకపోయినా నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. రూతుకు అవకాశం వచ్చినా కూడా వెళ్ళిందా? జాగ్రత్త. నువ్వు వెనుక అడుగులు వేయవద్దు. నాగిలి మీద చేయి వేసిన వాడివి ముందుకు మాత్రమే చూడు. అవకాశాన్ని కల్పించుకోవద్దండి. కాపలా ఎవరు ఆత్మీయ జీవితాలకు ఎవరు కాపలా ఉండరు. ఎవరి నాశనం వాళ్ళదే, ఎవరి జీవితాలు వాళ్ళవే. అవకాశాలు కల్పించుకొని పాడుకోవద్దండి. వెనుక జీవితాల వైపు తిరగొద్దండి, వెనుక బ్రతుకుల వైపు తిరగొద్దండి. కేవలం క్రీస్తు వైపు మాత్రమే చూడండి. మూడవదిగా చూద్దాము. ఆత్మీయులను హతము చేసే అవకాశం వచ్చిన 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ
కొండ మేకలకు ఆ, ఆ, వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. ఆ. మార్గంలో ఉన్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరు గనుక ఆ. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినంలో వచ్చానని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. చాలు. హల్లెలూయా. ఆత్మీయులను హతము చేసే అవకాశం వచ్చిన మన జీవితాల్లో, ఆత్మీయులను హతము చేసే అవకాశం వచ్చిన దావీదు చేయలేదండి. సౌలు పరాయుడు కాదుగా. ఎవరు సౌలు? ఎవరు? మామ కంటే ముందుగా ఇజ్రాయేలీలకు సంబంధించిన వ్యక్తి, రాజు, ఫిలిస్తీయుడు కాదు. అంటే ఆత్మీయుడని అర్థం. అలాంటి ఆత్మీయుడితో పాటు ఇంకొక ప్రమోషన్ వచ్చింది. ఎవరు? పిల్లనిచ్చిన మామ. అలాంటి వ్యక్తి దావీదును చంపాలని, దావీదును నాశనం చేయాలని, దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని ఎదురు చూసిన దావీదు చేతికి అతను దొరికినను దావీదు అతన్ని చంపలేదు. దావీదుకు అవకాశం వచ్చింది, అయినా కూడా చంపలేదు. ఎందుకు? యెహోవా చేత అభిషేకించబడిన వారిని నేను ముట్టను. ఈరోజు మన ఆత్మీయులను పాడు చేయాలని మొట్టమొదటిగా కంకణం కట్టుకునేది ఎవరు తెలుసా? ఆత్మీయులే. మనకి భూమి మీద శత్రువులు ఎక్కడ ఉండరు, మనతోనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన వారితోనే ఉంటారు, మన సంఘాల్లోనే ఉంటారు. అయ్యో, ఆత్మీయులకు మనం ఏం చేయాలి? ఆత్మీయతను పంచాలి, ఆత్మీయతను పంచాలి. మేము సిస్టర్ గారు ఉన్నాం, చక్కటి మాట, నేను సిస్టర్ గారు కూర్చోబెట్టుకుంటే దేవుని మాటలు మాట్లాడుకున్నప్పుడు అనేవాళ్ళు, రక్త సంబంధికులు కష్ట సమయంలో డబ్బులు అడిగినా మా దగ్గర లేవన్నారు. కానీ ఒక సహోదరుడు అనారోగ్యం బాగాలేదండి, అమ్మా ముందు డబ్బులు తీసుకెళ్ళండి, ఇవ్వనవసరం లేదండి, ఆ మాట చాలు. మేము సిస్టర్ గారు అదే మాట్లాడుకున్నాము. ఎంత గొప్ప ఆత్మీయ జీవితము, ఎంత గొప్ప ఆత్మీయులు అంటే వీళ్ళు రక్త సంబంధులు ఆత్మీయులు. ఈరోజు నిన్ను పాడు చేసేది నీ తమ్ముడే, ఈరోజు నిన్ను పాడు చేసేది నీ అన్ననే, ఈరోజు నిన్ను పాడు చేసేది నీ వారే. ఆత్మీయులను పాడు చేసే అవకాశం నీకు వచ్చినా నువ్వు చేయొద్దు. ఈరోజు చాలా మంది కోడలు తప్పు చేస్తే, కోడలు ఏదో పొరపాటు చేస్తే కోడలు ఏం చేస్తారు? మామూలుగా ఆత్మీయులు ఏం చేస్తారు? కూతురు తప్పు చేస్తే ఆత్మీయులు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు ఏమా చంపేస్తారా? క్షమిస్తారు, దాచిపెట్టుకుంటారు. కూతురు తప్పు చేస్తే ఏం చేస్తారు తెలుసా? దాచిపెట్టుకుంటారు. అదే కోడలు చేస్తే ఇంత ఉన్నదని ఏం చేస్తారు తెలుసా? ఎవరిని అవమానిస్తున్నావు? నీ ఇంటి నీ కోడలేగా. నువ్వు ఎక్కడ తిరిగినా ఎవరి కోడలు అంటారు? నీ కోడలేగా. నువ్వు నీ కోడలు నువ్వు ఏం చేస్తున్నావు? బజారు తీర్చుకుంటావు, అవునా కదా? నీ అన్నని నువ్వు బజారు తీర్చుకుంటావు, నీ వారిని నువ్వు బజారు తీర్చుకుంటావు. ఆలోచించండి. ఆత్మీయులు పాడు చేసే అవకాశం వచ్చినా పాడు చేయలేదు దావీదు మహారాజు. ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో ఎవరు పాడు చేస్తున్నారు? ఆత్మీయులు. ఈరోజు సేవకులు ఎవరు పాడు చేసుకుంటున్నారు? బయట వచ్చినోడా? ఇల్లే ఇదిగో రాజప్రకాష్ బ్రదర్ నువ్వు కరెక్ట్ చేయట్లేదు, ఇదిగో సతీష్ కుమార్ బ్రదర్ నువ్వు కరెక్ట్ చేయట్లేదు. అన్నిలో తెలియదు, సతీష్ కుమార్ బ్రదర్ గొప్పోడు, ప్రకాష్ బ్రదర్ గొప్పోడు వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఏదైతే చూస్తారు ఏమైపోతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదేమో, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే ఇదైపోతారు. ఈరోజు ఆత్మీయులను పాడు చేసేది ఆత్మీయులే. దాచిపెట్టుకోండి, వీలుంటే పోయి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, లేదంటే విడిచిపెట్టండి. నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? నువ్వెందుకు తీర్పులో నిలబడతావు? ఈరోజు నువ్వు మైకు పట్టుకొని యూట్యూబ్లలో నువ్వు అతను అలాంటి వాడు, ఇతడు ఇలాంటి వాడు, ఆయన అరటిపండు పెట్టినాడో ఇంకా ఏది పెట్టినాడో అనుకుందాం. అరటిపండు తింటే ఏమవుతుందంట? అది మేలు కదా. బాబా క్రైస్తవ సమాజంలో కొత్త బాబాలు అన్నమాట. పోయి అందరూ గర్భం లేని వాళ్ళందరూ నేను మన సంఘంలో ఎవరుంటే నేను కూడా పంపిస్తాను. మేలు కదా మా గర్భం వస్తే. అరటిపండును తింటే గర్భం అంటే ఇంకా అద్భుతం కదా అది.
అది మనం తీర్పు తీసి వదిలేయాలి, దేవుడు చూసుకుంటాడు. కానీ అందరి ముందు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆత్మీయులే పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయులే పాడవుతున్నారు. ఈడు ఈ ఉన్న స్థానంలో పక్కకు పోతే ఆ స్థానం నెక్స్ట్ స్థానం ఏడుగంట నాదే కదా. ఇంకా ఘోరమైన మా కార్యాలు ఏంటి తెలుసా? అంటే ఈ నేను చూస్తున్నా, అన్నదమ్ములు ఇద్దరుంటే పొలం ఉందని ఆ అన్నను చంపేస్తే ఆ పొలం అంతా తమ్ముడికి వస్తుందని అన్నను హత్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా ఘోరం, చాలా ఘోరం. ఈరోజు నీ ఆత్మీయులు నీకు బలం అండి, నీ ఆత్మీయులు నీకు బలం. వారు నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? అవకాశం వస్తే వాళ్ళ గురించి మంచి చెప్పండి, అవకాశం నీకు వస్తే వాళ్ళ గురించి మంచి చెప్పండి. లేదంటే ఏం చేయాలి? మౌనంగా ఉండండి. పాడు చేయవద్దు, చంపవద్దు, అపాయము కలగ చేయొద్దు. స్టెఫెన్ ఉన్నాడా? ఉన్నాడు. ఆఖరి చనిపోయే ముందు ఏమంటా ఉన్నాడు? దేవా, ఈ పాపము వీరిపైన మోపవద్దు. ఆత్మీయుల గురించి ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి. అదే స్టెఫెన్కి దానియేలు లాంటి ఒక అవకాశం వస్తే, దేవా పైనుంచి అగ్ని తీసుకొచ్చి అందరినీ కాల్చైనా తర్వాత చూద్దాం అంటాడు. స్టెఫెన్ ఏం చేస్తా ఉన్నాడు? ఈ పాపం వారిపైన మోపవద్దు, దయచేసి వారిని క్షమించు. అవకాశం వస్తే నువ్వు ఆత్మీయులను పాడు చేయవద్దు. ఆత్మీయుల గురించి ఏదైనా తప్పు దొరికింది అనుకుందాం, ఏం చేయాలి? మనము కడుపులో దాచిపెట్టుకోవాలి. ఎక్కడ దాచిపెట్టుకోవాలా? కొంతమంది కడుపు పగిలిపోతుంటుంది. ఏమ్మా కడుపు రాని ఇంత అంటే ఒకటి అది కక్కలేక నా కడుపు ఇంత లాభైపోతా ఉంది, అది కక్కేయాలి అంతే. ఇక ఏడుగోడికి కక్కేయాలి. ఆ కక్కేసేదాకా తిండి తినరు, మంచి చీరలు కట్టుకోరు. ఏమ్మా ఇంత నీ మొక్కల్లో దిగులు అంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కాదు, ఒకటి ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. కడుపులో దాచిపెట్టుకోవాలండి. పట్టబయలు చేస్తూ ఉన్నారు, లేనిది సృష్టిస్తూ ఉన్నారు, వ్యర్థంగా పాడు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ శత్రువు ఎవరు తెలుసా? ఎవరినైనా నీ శత్రువు? నువ్వే అన్నా. పొద్దున్నే చచ్చి నా ప్రాణం ఇస్తావు కదరా? నీ శత్రువు నేనేగా. నా మాట ఏదో వాక్యం వింటున్నా, ఒక చిన్న చిట్టి పెట్టుకున్నా, ఏదో రాయడానికి ప్రయాసపడతా ఉన్నా. ఊ అంటే నా వైపు చూస్తావు, ఆ అంటే నా వైపు చూస్తావు. ఎట్లన్నా నిన్ను మించిన శత్రువుగా ఎవడుంటాడు కదరా? ఏదో మంచోడు అట్ట కాదు, నువ్వే అంట కాదు. ఇదో మన శత్రువులు మన ఆత్మీయులే. ఇదో ఒకరు ఎవరిని తిట్టారు, నేనే ఉన్నానండి, ఎవరైనా తిట్టారనుకో సంఘంలో, ఇక నేను ఎమ్మడి వాళ్ళకి ఏమైపోతుంది తెలుసా? వినడైపోతా. ఈయనేం పైనుంచి దిగొచ్చాడా, ఈయనేం గొప్పోడా అనేస్తా. నాకు అర్థం కాదు. నేను చెప్పింది ఇళ్ళ కోసమేగా, నేను చెప్పింది మంచిగా వినాలగా. అర్థం కాదు నాకు ఇప్పుడు అర్థం కాదు. నీకు వాక్యం చదివినప్పుడు అర్థమైంది. ఆత్మీయులు హతం చేసే అవకాశం వచ్చినా దావీదు చేయలేకపోయాడు. వీళ్ళు అవకాశం రాకుండా నువ్వు చేసే విధంగా ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది. వీళ్ళకు రాకుండా చేస్తాడు ఏదో ఒకటి. ఆలోచించు. ఏ సేపునే తీసుకోండి, ఈజ్ ద హీరో, జెంటిల్ హీరో. తన అన్నలు కొట్టి గుంతలేసి అమ్మి వేసినా కూడా తన అన్నలు చేతి దొరికినప్పుడు ఏం చేశాడు? ప్రేమ చూపించాడండి. ఏమి ప్రేమ నిజంగా. ఏషావును కూడా మనం మెచ్చుకోవాలి. ఏషావుకి ఎందుకు క్షమాపణ దొరికింది తెలుసా? దేవుడు ఎందుకు ఏషావుకు స్వాస్థాన్ని ఇచ్చాడు తెలుసా? తన తమ్ముడు తనకు తప్పు చేసినా, తనకు ఆశీర్వాదం రాకుండా చేసినా, ఏషావు తన తమ్ముడు ఏం చేశాడు? యాకోబును కౌగిలించుకొని, నాయనా నువ్వు భయపడొద్దు. అందుకే ఏషావుకు దేవుడు ఒక స్వాస్థాన్ని ఇచ్చాడండి. నిజం. అంటే ఏషావు నుంచి కీడు వస్తుంది తర్వాత కదా, కానీ అంటే ఆ సమయానికి దేవుడు క్షమించి అతనికి ఒక స్వాస్థాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ ఏషావు కూడా వెళ్తున్నప్పుడు ముట్టొద్దండి, అతను నా బిడ్డ అన్నాడు దేవుడు. ఎందుకు? యాకోబును క్షమించాడు కనుక. ఈరోజు ఆత్మీయులను క్షమించుకోవాలి. ఆత్మీయులను పాడు చేసే అవకాశం వచ్చినా, నాకు చాలాసార్లు వస్తుంది ఆత్మీయులు పాడు చేసే అవకాశం. నేను కడుపులో దాచిపెట్టుకుంటాను. ఏడ దాచిపెట్టుకుంటా? అందుకే నాకు పొట్టలేదు. ఏ రహస్యాన్నైనా
దాచిపెట్టుకుంటారు. కానీ చాలామంది రహస్యాలు దాచిపెట్టుకునే అవకాశం వస్తే మన సొంత అక్క లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, కోడలు లేదు, వదిన లేదు, మరదలు లేరు. ఏం చేస్తారమ్మా? సంఘంలో ఉండే దౌర్భాగ్యం ఇదే అమ్మా. సంఘంలో ఏదైనా పొరపాటు వస్తే ఏం చేయాలి తెలుసా? సంఘస్థులు బిడ్డల్ని దాచిపెట్టుకోవాలి. అరే మన బిడ్డ, మన సంఘం బిడ్డ, మనలో పెరిగిన బిడ్డ దాచిపెట్టుకోవాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఈ బిడ్డను ఎప్పుడు నాశనం చేయాలా, ఈ బిడ్డను ఎప్పుడు పాడు చేయాలా చూస్తూ ఉన్నారు. ఈరోజు మన సంఘంలో పెరుగుతున్న చిన్న బిడ్డ మన కళ్ళ ముందు పెరుగుతుంది. రేపు పెద్దది ఏదైనా పొరపాటు చేసిందంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆమెకు ఆ ఒక్కదే తల్లి, ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది తండ్రులు ఉన్నారు. ఆమెకి పెద్ద తండ్రి నేను అనుకోండి, ఇంతమంది ఉన్నారు. మన బిడ్డ దాచిపెట్టుకోవాలి. కానీ ఆత్మీయులే శత్రువులు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అపహసించగా, అంత నీవైతివయ్యా నా హల్లెలూయా. కనుక ఆత్మీయులను పాడు చేసే అవకాశం వచ్చినా నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? పాడు చేయాలి. పాడు చేయకూడదు, కాపాడాలి, రక్షించాలి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఏంది ఆయన? మొట్టమొదటి ఏంటి? రోజులు ఎత్తాడు. వెరీ గుడ్. దేవునికి విరోధంగా వాడు ఫిక్స్ అయిపోయినాడు, ఈడు నన్ను వదిలిపెట్టాడు, రాసి చెప్పుకుంటే పోతాడని. వెరీ గుడ్. రెండోదిగా మరలా పాపం చేయడానికి అవకాశం వచ్చినా చేయొద్దని నాయన. దానివల్ల ఎన్ని ఆశయాలు కోల్పోతారంటే అన్ని ఆశయాలు కోల్పోతారు. మూడోదిగా ఆత్మీయులను పాడు చేసే అవకాశం వచ్చినా చెయ్యక, నువ్వు నీలాగే, నువ్వు క్రీస్తులాగే. నాలుగోదిగా చూద్దాం, తినకూడనిది తినే అవకాశం వచ్చిన, తినకూడనిది తినే అవకాశము వచ్చిన. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. నేను చదవాలా? సరే. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈరోజు తినకూడనివి, అపవిత్రపరచకూడనివి నీ జీవితంలో వస్తే నువ్వేం చేయాలి? అవకాశం వచ్చినా నువ్వేం చేయాలి? వాటిని తినకూడదు. నువ్వు అపవిత్రతలోనికి నువ్వు వెళ్ళకూడదు, అలా కదా? అపవిత్రతలోనికి వెళ్ళకూడదు. కానీ ఈ కాలము క్రైస్తవులు ఎట్లున్నారు? తినకూడనివి అంటే అవే తింటాము, మాట్లాడకూడనివి అంటే అవే మాట్లాడతాము. నువ్వు నాకు మళ్ళీ 10 సార్లు చెప్తే నువ్వు చేయొద్దంటావు కదా, అదే చేసి చూపిస్తా. ఎవడు నష్టపోయింది? ఎవడు పాడైపోయింది? ఎవరు నాశనం అయిపోయింది? నువ్వే. ఈరోజు నువ్వు తినకూడనివి దానియేలు అంటున్నాడు, తినకూడని నా దేవునికి మహిమకరము కానివి నేను తినను. దానికోసం ఫైట్ చేస్తున్నాడు, దాని కొరకు ప్రార్థిస్తున్నాడు, దాని కొరకు నపుంసకుల అధిపతి దగ్గరికి పోయి మొర పెడుతున్నాడు. అయ్యా దయచేసి అపవిత్రమైన మేము తినము, మేము గింజలో అవి తిని మా ముఖాల్లో తేజస్సు రాకుంటే అప్పుడు మమ్మల్ని అడగండి, అప్పుడు నువ్వు చెప్పినవి నేను యథా ప్రకారము తింటాను. ఈరోజు మనమా మాంసం కోసము, అది ఏం మాంసమని చూడము, ఏ మాంసమని తింటాం. ఎట్లా? ఏ మాంసమైనా తింటాం. అపవిత్రపరచబడతావు నాయన అంటే ఆ అపవిత్రతే నాకు కావాలి, ఆ అపవిత్రతే నాకు కావాలి, ఆ అపవిత్రతలో నేను జీవిస్తాను, ఆ అపవిత్రతో నేను బ్రతుకుతాను. ఈరోజు నువ్వు తినకూడదు, నువ్వు తినొద్దు. దేవుడు తినొద్దిన వాడినే తినొద్దు, దేవుడు భుజించబడిన వాడినే తిను. కానీ నువ్వేం చేస్తున్నావు? అవకాశం వస్తే అన్నీ తింటావు. దానివల్ల అపవిత్ర అధిక మాంసాహారట యెహోవాకు అసహ్యుడు. తిండి విషయంలో కాదు, దేవుని ఆజ్ఞలు ఎందుకు అవకాశం వస్తే మీరిపోతా ఉన్నారు. దానియేలుకు మనం చెప్పాం ఒక ప్రార్థన కూడికలో,
నాయన అసలు నువ్వు థమ్స్అప్ తాగడమే నిషేధంరా, నిషేధించిన వాటిని నువ్వు తాగొద్దురా అంటే సరే పర్మిషన్ ఇచ్చినాం, ఒక థమ్స్అప్ తాగడానికి పర్మిషన్ ఇచ్చినాం. వాడు ద్రోహి, వాడేం చేశాడు, ఇంకొక వ్యక్తితో వాడికని చెప్పించి ఇంకేం చేశాడు, ఇంకొక థమ్స్అప్ నువ్వు తెప్పించుకొని చక్కగా తాగుతున్నాడు. తాగొద్దురా అంటే అవకాశం కోసం ఎత్తుకుంటాం మనం. ఎట్లనైనా అవకాశం కోసం. ఈడొచ్చి ఎంత బాగా నాటకం ఆడాడు, అబ్బా నేను సంతోషపడ్డా, అబ్బా ఈడికి థమ్స్అప్ పడుతున్నాడు, ఎంత కలిసిపోయినాడు చిన్నోడు, ఎంత ఆత్మీయుడిగా ఉన్నారు ఆయన ఆనందపడుతున్నా. అసలు దొంగ, అసలు నాకు కాదు ఆయనకు. సత్యం ఏది ఎట్లయినా సత్యాన్ని బయలుపరుస్తాడు. నాకు తెలియదు, తిరిగి మన నా దగ్గరికి వస్తాడు. తినకూడని వాటిని మనం తింటే మన ఆరోగ్యాలే పాడైపోతాయి, మన జీవితాలే నాశనం అవుతాయి. చాలాసార్లు చెప్తుంటారు, నాయన బయట తినొద్దు, ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తాయి. వాడి దగ్గర డబ్బులు ఎప్పుడు నాకు ఇయ్యడు, అదేందో బాధ. దుర్గాబాయి హాస్పిటల్కే పెడతారట సార్, సరోజిని హాస్పిటల్కే పెడతారట. నాకు ఈరా బాబు, ప్రాణం చేస్తా, నాకు ఆశీర్వాదం ఇస్తారంట. లేదు నా హాస్పిటల్కి పెడితేనే వాళ్ళు బతకాలి కదా అంటారు. ఈరోజు అవకాశం వస్తే ఏది పడితే తినొద్దండి. అవకాశం వస్తే ఏ పని కావాలంటే ఆ పని చేయొద్దండి. నిన్ను అపవిత్రపరిచే పని నువ్వు చేయొద్దు. అవకాశం వచ్చిందని నువ్వు ఏది పడితే తినొద్దు. గల్తీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో, గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే పౌలు గారు కొట్లాడుతూ ఉన్నారు. ఎవరితో కొట్లాడుతూ ఉన్నారు తెలుసా? అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డు కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి. ఎందుకు ఎదిరించారంట? అన్యులతో కలిసి నువ్వు భోజనము చెయ్యవద్దు, అన్యులు పెట్టి ఆ విగ్రహాలకు సంబంధించిన వాటి నువ్వు భుజించవద్దు. ఈయనేం చేస్తున్నారంట వాటితో పాటు కూర్చొని వాటితో పాటు భోజనం చేసేవాడు. ఒక్కొక్కసారి మేము డ్రైవింగ్ ఫీల్డ్కి పోయినప్పుడు బాగా ఆకలేస్తూ ఉంటాం. ఎక్కడన్నా భోజనాలు పెడతా ఉంటారు. ఆ భోజనాలు ఏంటి, దేవాలయం దగ్గర కాదు, మామూలుగా జ్ఞాపకార్థంగా ఏదో భోజనాలు పెడతా ఉంటారు. కానీ అక్కడ ఈ ఆలయానికి సంబంధించిన భోజనాలు రాయబడతాయి. అవి ఎంత కళ్ళకు రుచి కనిపించినా, ఎంతగా ఇది చేసినా దాని వైపు కూడా నేను చూడను. కొంతమంది ఉన్నారు అన్న చూడ్డంలే, పోయి తపా తిని కడుపే దేవుడు అనుకొని, కడుపే పరలోకం అనుకొని, అది అపవిత్రపరచబడినదా, అది అపవిత్రమైనప్పుడు ఆలోచించకుండా ఏం చేస్తూ ఉన్నారు, తినేస్తూ ఉన్నారు. మనం ఒక సహోదరుని సంధించినప్పుడు ఆయన అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. విగ్రహాలు భరించి తింటాం కదా, అంటే నైవేద్యాలు తింటాము, ప్రసాదాలు తింటాము, తప్ప అని అడిగాడు. నాకు అర్థం కాదు. నేను అది తప్పని నేను చెప్పాను, దానికి మరణకరమైన పాపం అని చెప్పాను నేను. ఈరోజు మనుషుల కొరకు బ్రతకూడదు. ఎవరి కోసము? ఈరోజు నా ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ నా 10th క్లాస్ క్లాస్మేట్స్ వారు హిందువులు ఉన్నారు, ప్రసాదాలు తీసుకొచ్చి ఇస్తారు. ఫ్రెండ్షిప్ కోసం నువ్వు దేవుని వదిలేస్తావు. నువ్వు చేసే కంపెనీలో హిందువులు ఉంటారు, వాడు ఏదో ఫీల్ అవుతారని, వాడేదో అనుకుంటాడని నువ్వు ప్రసాదాలు తీసుకొస్తే తింటావా? నేను మెడికల్ దానికి వెళ్తాను, తిరుపతి ప్రసాదాలు రెగ్యులర్గా వాళ్ళకి వస్తుంది. ఇంకా నానాగా, ఎందుకంటే అటు ఇటు పోయి వస్తుంటారు కదా, ప్రసాదాలు వస్తే ఆడ టేబుల్ పెట్టింటారు, ఎవడు కావాలంటే తినవచ్చు. నా సైడ్ చూసి ప్రసాదాలు పక్కన పెట్టుకుంటారు. ఎందుకు? మనం కుండ బదులు ఉన్నట్టుగా ఉంటాం. వారి కొరకు వీరి కొరకు నువ్వు అపవిత్రపరచబడినవి తింటే నీ జీవితం ఏమైపోతుంది ఆలోచించు. అవకాశం రాకపోయినా ఈ కాలంలో చాలామంది తినేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవులుగా తాగేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవులుగా విభజించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులుగా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. శరీర పాపానికి క్షమాపణ ఉంది కానీ ఆత్మ పాపానికి క్షమాపణ లేదు. కనుక అపవిత్రపరచబడినవి దానియేలు ముట్టడానికి కూడా ఇష్టపడట్లా. అదే ప్లేస్లో మన వాళ్ళు ఉంటే మాంసం దొరికింది చాలు పోరా, నైవేద్యం విగ్రహాల కాడ పెడితే ఏమి ఇక అయితే మేము తినాలి. అవకాశం వచ్చిందని ఏది పడితే తినొద్దని, ఏది పడితే తినొద్దు. అవకాశం వచ్చిందని
అవకాశం వచ్చిందని ఏ పని కావాలంటే ఆ పని చేయొద్దండి. అవకాశాలు ఇచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవాలి. చాలామంది ఆదివారాలు ఏం చేస్తూ ఉంటారు, డ్యూటీలోకి పోతుంటారు, పనులకు పోతూ ఉంటారు, ఇష్టం చచ్చేదంటే పోవచ్చు, యాదవసారి సెలవు వచ్చిన రోజు పండగకో పబ్బానికో పోవచ్చు. అవకాశం వస్తే దేవుడి మందిరానికి రండి, అవకాశం వస్తే దేవుడి మందిరంలో జీవించండి, అవకాశం వస్తే దేవుడి మందిరంలో పరిచర్య చేయండి, అవకాశం వస్తే దేవుడితో సహవాసం చేయండి. అంతేగాని అవకాశం వచ్చిందని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని, నీ ఇష్టానుసారమైన బ్రతికితే అప్పుడు నీకు సుఖంగా ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో నీ జీవితం ఎంత ఘోరంగా తయారవుతుందంటే నువ్వు ఊహించలేవు. ఐదవదిగా వెళ్ళిపోదాం, సమయం అయితే అమ్మగా ఐదవదిగా వెళ్ళిపోదాము. శత్రువులు నాశనం చేసే అవకాశం వచ్చిన, ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, దానికి ముందు ఆత్మీయులను హతం చేసే అవకాశము వచ్చిన చేశాడు దావీదు మహారాజు. ఇప్పుడు శత్రువులను మీరు అడగవచ్చు, శత్రువులే కదా అవకాశం వచ్చింది, వేసిపడేద్దామా, ఏం చేద్దామా, వేసిపడేద్దామా, నిజంగా. కానీ శత్రువులను నాశనం చేసే అవకాశం వచ్చినా ఎలీషా చేయలేదండి, ఎలీషా చేయలేదు. వారి శత్రువులను తెలిసినా కూడా నయమానికి ఏం చేశాడు, నయమానికి ఏం చేశాడు, స్వస్థతనిచ్చాడు. శత్రువు అని తెలిసిన ఏమని చేశాడు, స్వస్థతనిచ్చాడు. అలా కదా, శత్రువును క్షమించే మనసు ఎలీషా. చూద్దాం, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పరివాడు పెద్దలుగా లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఎదుట కనబడను. అంతటా అతని పరివాడు, అయ్యో నా ఏళ్ళవాడా, మనం ఏమి చేయదుము అని ఆ దైవజనుడు అనగా, అతను భయపడవద్దు, మన పక్షము ఉన్నవాడు వారికంటే అధికులయ్యారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాడి కళ్ళను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేస్తూ ప్రార్థన చెప్పుకున్న వారిని అంధత్వంతో మొత్తెను. శత్రువులు ఏం చేశాడు, దేవదూతలకు ఆజ్ఞ ఇస్తే ఎలీషా ఏమైందో తెలుసా, ఎలీషా దేవదూతలకు ఆజ్ఞ ఇస్తే ఏమైందో తెలుసా, ఊచకోత కోస్తారు. ఏమైనా ఊచకోత. ఎలీషా నోట దేవ ఏలియలాగా, అయా మా రాజు పిలుస్తారా, నేనే నిజంగా యెహోవా ప్రవక్తలైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి వెళ్ళి కాల్చివేయగాక. 70 మంది చచ్చారు. 70 మందిని ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. అదే అంశంలో నుంచి వచ్చాడు ఎలీషా. ఏలియా శిష్యుడేగా. ఇప్పుడు ఎలీషా ప్రార్థన అదే ప్రార్థన చేసింటే, దేవా ఈ సైన్యం అంతటిని అగ్నితో కాల్చివేయనాయన, లేదంటే దేవదూతలను పంపించి మీరు నాశనం చేయనాయన ఒక్క మాట అంటే ఏమైపోయింది ముక్కలైపోయాడు. దూసుకు చేసే ప్రార్థన. అందుకే యేసుక్రీస్తు ప్రభు జ్ఞానవంతుడు. మత్తయి సువార్తలో ఏమంటున్నాడు తెలుసా, మత్తయి సువార్తలో ఏమంటున్నాడు బ్రదర్, వెరీ గుడ్ నాన్న, నీ శత్రువులను కూడా నువ్వు క్షమించు, వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఎలీషా చేసింది అది. వారిని చంపలా. ఏం చేశాడు, దేవా వీళ్ళు గుడ్డివారు అయిపోను గాక. రేపు దానియేలు కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, దేవా నాయన వీళ్ళు గుడ్డలు అయిపోను గాక ప్రార్థన చేస్తారా, చెయ్యలే, మంచివాడు వాడు. కానీ ఎలీషా చేసిన వారిని చంపకుండా. నా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినలా మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదురని వారితో చెప్పి షోమ్రోను పట్టణంకు వారిని నడిపించారు. వారు షోమ్రోనులోకి వచ్చినప్పుడు అతను, యెహోవా వీరు చూసినట్లు వీరి కళ్ళు తెరవబడి ప్రార్థన చేయగా, యెహోవా వారి కళ్ళను తెరవచేసిన కనుక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొని ఏం చెప్పాడు ఎలీషా, నాయన మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు, రాండి చూపిస్తాను. తీసుకుపోయి ఫిలిస్తీన్లను ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా, ఇజ్రాయెల్ దేశంలోనే తీసుకొచ్చాడు. మన ఎవరున్నా మనల్ని రౌండప్ చేసి
మనం తీసుకుపోయి శత్రువు డెడ్లో పెట్టితే మన పరిస్థితి ఏంటి? ఏది మన పరిస్థితి ఏంటి? గుండె పగిలి ఆడే చత్తం చుట్టూ 100 మంది ఏమైపోతాం? సచ్చూరుకుంటాం. అలా కాదా? అది వీళ్ళ పరిస్థితి. అంతటి ఇజ్రాయెల్ రాజు, ఇంత ఈయన గొప్పోడు చూడండి, అంతటి ఇజ్రాయెల్ రాజు వారిని పారదొచ్చి ఆయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తున్నాడు? ఈయన కొట్టి వేసేద్దాం. శత్రువులు చేతికి దొరికితే ఏం చేస్తారు ఇజ్రాయెల్ ప్రజలు? ముక్కలు చేస్తారు. యెహోషువ తల కొట్టేశాడు. ఎవరిది? హాయిపట్నం వాడిని. హాయిపట్నం వాడు కాదు, అమాలేకి సమీరు. యెహోషువ కాదు, అమాలేకి సమీరు. శత్రువులు దొరికితే ఇజ్రాయెల్ ప్రజలు వదిలిపెట్టరు. కానీ ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు? శత్రువులు చంపే అవకాశం వచ్చినా చంపలేదు, శత్రువులు పాడు చేసే అవకాశం వచ్చినా పాడు చేయలేదు. అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఆయన నీ శత్రువులు ప్రేమించు. నీ శత్రువులు ఇంటికి వస్తే ఏం చేయాలి? భోజనం పెట్టి పంపి, నేను చూసుకుంటా వారిని, నేను వారితో యుద్ధం ఆడతాను, నేను వారికి విరోధిని అవుతాను, నువ్వు కాదు. ఈరోజు నీ శత్రువులు నిజంగా ప్రేమిస్తున్నావా? నీ శత్రువు ఏదైనా నీకు చేశాడంటే మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట తెలుసా? వాళ్ళు సర్వనాశనం అయిపోవాలా. వారు ఏమైపోవాలంట? సర్వనాశనం అయిపోవాలా. వారికి ఈరుడు దుమ్మెత్తి వాస్తారు, వాళ్ళేం బాగుపడతారు, వారి జీవితాలు ఏం బాగుపడతాయి, సర్వనాశనం అయిపోవాలా. అదే మాట అనేవారు ఆత్మీయంగా ఉంటే, వాళ్ళ బ్రతుకులు పాడైపోయాయి, వారి బ్రతుకులు నాశనమని ఆలోచిస్తారు ఆత్మీయులు ఉన్నప్పుడు. అదే వీరిని ఏదైనా దూషించాలని ఒక్క మాట వచ్చిందనుకో, ఏమవుతారు? సర్వనాశనం అయిపోవాలి. వాళ్ళు బాగుపడిపోకూడదు. వారు ఒక క్రైస్తవుడా జాగ్రత్త. నీ మీదకి రానంత వరకు ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిస్తావు, కానీ నీ శత్రువుల గురించి మంచిగా ఆలోచిస్తావు, కానీ నీ వరకు వచ్చేసరికి ఎదుటివారు ఏమైపోవాలా? నాశనం అయిపోవాలా. నాశనం అయిపోవాలా. నువ్వు నాశనం చేయాలంటే వాళ్ళు నాశనం కాదండి. నువ్వు ప్రార్థన చేసి వారికి మేలు చేసేయ అంటే అప్పుడు దేవుడు వాళ్ళు నాశనం చేస్తాడు. నువ్వు నాశనం చేయాలని ప్రార్థిస్తే పాతకాలంలో చేశారు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు చీల్చి చెందాడు, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు చీల్చి చెందాడు. కానీ కొత్త నిబంధనలో నీ శత్రువు గురించి ప్రేమించు, నీ శత్రువు గురించి ప్రార్థించంటేనే దేవుడు నీ తరపున యుద్ధం ఆడతాడు. నీ నోటు శాపం వచ్చినాడు రానివ్వకు. నీ శత్రువుని చంపే అవకాశం వచ్చినా చంపక. నీ శత్రువుని నాశనం చేసే అవకాశం వచ్చినా వదిలి దేవుడు చూసుకుంటాడు. నీ చేతికి దొరికాడా? ఈరోజు మన జీవితాల్లో మన వెనక చాలామంది శత్రువులు ఉంటారు, మన జీవితాల్లో నాశనం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవకాశానికి వాడు దొరికితే నువ్వేం చేయాలా? వాడిని ప్రేమించి వదిలేసి. చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను కొంచెం స్టైల్గా పార్ష్గా ఉంటాను, డిఫరెంట్గా ఉంటాను, అందరితో కలవను, కానీ అందరితో క్లోజ్గా ఉంటాను. నన్ను చూసి ఓర్వలేని వాళ్ళు, నాకు విరోధంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా నాకు శత్రువులుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు ఏమైపోయిందంటే, గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే నేను లేట్గా వచ్చాను. వాడిని ఒక 10 మంది చుట్టుకున్నారు. వాడిని కొట్టాలి. ఎంతమంది అమ్మా? 10 మంది చుట్టుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ రే నీకు మీ శత్రువు ఉన్నాడు, దొరికాడు చూడు, ఈరోజు వాడిని ఆడుకుంటారు అంటే నేను ఏం ఆలోచించాను? పరిగెత్తుకుంటా గుంపులో దూరిపోయి వాడు వెనక్కి తీసి వాడి మీద ఎవడు చేస్తాడు ఏంటి, కాలేజీ దాడిపోతారు చూద్దామన్నా. ఎవడో కాలేజీలో వచ్చి నా కాలేజ్ స్టూడెంట్ మీద చేస్తూ ఊరుకుంటానా అన్న శత్రువు అయ్యొచ్చు. కానీ ఆ సమయాన్ని నేను చేశాను, గుంపులో దూరి. అప్పుడు కాలేజీలో మనం కొంచెం రౌడీసంగా తిరిగినాం లేదు. నువ్వు మా ఓడి మీద చేసి వాడు నా శత్రువు, వాడు కింద మీద చూస్తాడు, వీడికి నన్ను సేవ్ చేస్తున్నాడని. నా ఓడి మీద చేసి నువ్వు బయటికి చూస్తా, కాలేజ్ దాని ఎట్లా పోతావు చూస్తా అని కేకలు పెడితే మా వాళ్ళంతా గుంపు చేరుకున్నారు. వాళ్ళు 10 మంది వస్తే మా వాళ్ళు 100 మంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఇంకే వీడి ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు నుంచి బావా నాయటం నేర్చుకుంటాడు. ఏమి కొత్తగా బావా అంటున్నాడు, బావా నన్ను రక్షించావు బావా, నువ్వు నా శత్రువు ఎందుకు అవుతావు? సంతోషం దేవా. అంటే ఏంటి, మన శత్రువుని మనం ఏం చేయాలి? వీలుంటే సేవ్ చేయాలి, వీలుంటే మేలు చేయాలి, కీడు మతుకు చేయాలి. మనకి కొడితే మనకు ఆనందం అని వదిలేదు. మనవాడే శత్రువు అయినప్పటికీ మనవాడే. కనుక నీ శత్రువును నువ్వు నాశనము చేయొద్దు. నీకు అవకాశం ఇచ్చా నీ శత్రువు నువ్వు పాడు చేయొద్దు. దేవునికి అప్పచెప్పు, వారికి మేలు చేయి. వారికి ఏం చేయాలా? నువ్వు మేలే చేయి. నేను తిట్టినా, నేను అవమానపరిచిన, నీటికి వస్తే నువ్వు భోజనం పెట్టు, నీటికి వస్తే నువ్వు మేలే చేయి. కానీ నువ్వు ఎప్పుడు కీడు మనకు చేయవద్దు. శత్రువులు నాశనం చేసే అవకాశం వచ్చినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చక్కగా చికెన్ మటన్ వండి పెట్టి పంపి, మటన్ రేట్ కూడా చికెన్ వండి పెట్టి పంపి, సరేనా? ఆరోగ్యంగా చూద్దాము, సమయం అవుతా ఉంది. స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఆ హీరో? ఎంత చక్కటి మాట, ఆ మాట ఒక్కటి చదివిస్తే అందరికీ తెలిసిన విషయమే. కానీ 9వ వచనం చదవండి, 39వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండము 39వ వచనం చదవండి. నీవు నీ భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక లేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. పాపం చేయటానికి ఈ కాలపు క్రైస్తవులైనా ఈ కాలం వాళ్ళైనా ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకొని పాపాలు చేస్తూ ఉంటారు. నిజమే, అవకాశం లేకపోయినా, అక్కడ స్పేస్ లేకపోయినా వీళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకొని అవకాశాన్ని కల్పించుకొని పాపం చేసిన వ్యక్తులుగా ఉన్నారు. ఇతని మీదికి వచ్చిన స్త్రీ ఇతనేమంటున్నాడు? నేను నా దేవునికి విరోధముగా పాపము చేయుదునా. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయమ్మా. ఎన్నో పురుషులకు ఎన్నో అవకాశాలు వస్తాయి, స్త్రీలకు ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ నువ్వు నీ కాలును కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిప్పవద్దు. నా దేవునికి విరోధంగా నేను పాపం చేయనని చెప్పేసి ఏసేపు చెప్తా ఉన్నాను. దానివల్ల అవమానాలు వచ్చినా, దానివల్ల నిందలు వచ్చినా ఏసే చెప్తాడు. చాలామంది కంపెనీస్ అంటే మీకు తెలియని విషయం ఏముంది, అందరికి తెలిసిన విషయాలే, మీకు దాపరికలు కాదు. చాలామంది కంపెనీస్లో బాస్లు ఉంటారు, కింద పనిచేసే స్త్రీలు జీతాలు పెంచాలన్నా, వారు ఆ ఉద్యోగంలో నిలబడాలన్నా, ఇంకా పెద్ద స్థాయికి పోవాలంటే ఏం చేయాలంటే తెలుసా? ఇతని దగ్గర ఆమె శయించాలి. పాపం ఏమైపోతాం? అవకాశం వస్తే పాపానికి పాలు పడుతూ ఉన్నారు, పాపమై పరిగెడుతూ ఉన్నారు. నిజమే, ఈరోజు స్త్రీలను చూడండి ఎంత ఘోరాది ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. పురుషులైనా సరే ఎంత ఘోరాది ఘోరంగా బ్రతుకుతూ ఉన్నారు. పాపం చేయడానికి అవకాశం లేకున్నా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో పాపం చేయడానికి అవకాశం వచ్చిందనుకోండి, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వెరీ గుడ్. నన్ను ఏం చేయాలి? పారిపోవాలి అక్కడి నుంచి. పాపానికి లోబడకూడదు. క్రైస్తవుడా, ఓ యవనస్తుడా, పాపానికి లోబడకండి, పాపాల వైపు తిరగొద్దండి, దేవుని వైపు మాత్రమే తిరగండి. నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా నువ్వు దేవుని పాదాలు మాత్రమే పట్టుకోవాలి. ఈ కాలం అంత్యకాల దినాల్లో సేవకులను గొప్పగా ఈ ఆత్మ పట్టుకొని, యజబేల ఆత్మ పట్టుకొని వేధిస్తూ ఉంది, విశ్వాసులను వేధిస్తూ ఉంది, పిల్లలను వేధిస్తూ ఉంది, పెద్దలను వేధిస్తూ ఉంది. ఎక్కడ చూసినా వ్యభిచారమే, ఎక్కడ చూసినా జారత్వమే, ఎక్కడ చూసినా జారత్వం. నాకు నేను మందిరాలకు వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు, పాత స్నేహితురాలు కనిపిస్తే మాట్లాడాను. తర్వాత కాల్ చేసి ఆమెతో మాట్లాడాను. తనకి ఇంకా వివాహం జరగలేదు. ఒక సంబంధాన్ని చూశారంట, రెండో సంబంధాన్ని చూశారంట. ఎందుకు వివాహం చేసుకోలేదంటే, మరి నేను జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను ఉన్నాను, ఎందుకు వివాహం చేసుకోవాలని చెప్పిందంట. ఆ వివాహ సంబంధాన్ని చూసింది ఎవరు? సొంతము అన్నభార్య. వాళ్ళ ఇంట్లోనే మ్యాచ్ చేసి పెట్టాడు, చూశాను. ఇప్పుడు ఈ అన్నభార్య ఏం చేస్తుంది? ఆ పెళ్లి కొడుకు నెంబర్ తీసుకొని నాకు ఒక 50,000 పంపించాలి, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నాకు రిజర్వేషన్ చేయి, నన్ను ఆ దేవాలయానికి తీసుకెళ్ళు, నన్ను ఇంట్లో తీసుకెళ్ళని ఈమె దిగుతూ ఉందట అతని కారు. ఈమె ఏమవుతాడు?
సెలలో అన్ననో ఏదో అవుతారు అనుకోండి. ఇప్పుడు ఈమె చేస్తున్న పని ఏంటి? ఆ సంబంధం ఆఖరికి క్యాన్సిల్ అయిపోయింది. వాడు అట్టే తిరుగుతూ ఉంటాడు, ఈమె అట్టే తిరుగుతా ఉంది. ఈమెకి తెలిసి అయ్యో మనకు సంబంధించింది కాదని మాట్లాడు. చారత్వం పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది. అవకాశం వస్తే చాలు కుక్కలాగా జీవిస్తూ ఉన్నాం. అవకాశం రాకపోయినా అవకాశాన్ని కల్పించుకొని పరిగెడతా ఉన్నారు. దానివల్ల మన ఆత్మ జీవితాలు పాడైపోతాయి. కనుక నీకు అవకాశం జీవితంలో వస్తే పాపం చేయడానికి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పారిపోవాలి. 7వదిగా చెప్పి ముగించేస్తాను. 7వదిగా, లోబడిన వారు వారిని పాడు చేయ అవకాశం వచ్చిన, లోబడిన వారిని పాడు చేయ అవకాశం వచ్చిన ఎవరైంటారు? వీళ్ళు చెప్పండి, మీరు చెప్పండి చూద్దాం. లోబడనని ప్రజలు, లోబడనని వారు ఎవరైంటారు? వీళ్ళు వెరీ గుడ్. వీరిని పాడు చేయాలని ఎవరితో మాట్లాడింటారు? దేవుడు మోషేతో మాట్లాడాడు. అబ్బా వెరీ గుడ్. ఎక్కడ? దేవుడు మోషేతో విగ్రహాన్ని స్థాపించుకున్నప్పుడు చదవండి, నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం ఏం చెబుతారు? కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయింది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పూత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నడిపించి, ఓయి ఇజ్రాయిలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకోలేదు. మరియు యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఇప్పుడు మోషే ఏం చేయాలా? నీ మాట వినని మోషే, నువ్వే నడిపించిండొచ్చు, నువ్వే వెళ్ళి తీసుకొచ్చిండొచ్చు, నువ్వే వారి కొరకు కష్టపడి ఉండొచ్చు, నువ్వు ఊరకొండు, నేను వారిని సర్వనాశనం చేస్తాను అంటే, ఈ కాలం సేవకులు ఈ కాలంలో ఏం చేస్తారు తెలుసా? తొందరగా చేయనాయన, ఎట్టేట తొందరగా చేయనాయన, వీడి స్థానం నాకు కావాలా, తొందరగా చెయ్యి, వీడి సర్వనాశనం అయిపోవాలా. సేవకులు పోలా, ఎవరు పోలా? యేసయ్య గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఆయన స్థానం కోసం యుద్ధాలు జరిగాయి. ఇక్కడ చాలా ప్రయాసాలు పడ్డాయి, ఇవన్నీ బయటికి రావాలి, లోపల జరిగాయి. అక్కడ ఎవరో ఒకరిని నియమించారు. అంటే ఇన్ని యుద్ధాలు జరిగింటాయి అక్కడ అంటున్నాను. ఇంతే, లోబడినోళ్ళని లోబడినప్పుడు వారిని నాశనం చేస్తా అంటే మనం ఏమంటాం? తొందరగా చేయేసయ్యా. ఎట్లా? తొందరగా చేయి. అది నీ వాళ్ళైనా, నీ పక్క వాళ్ళైనా, ఎవరైనా సరే, వాడు నా మాట ఇంట్లో వాడు నాశనం అయితే నా కళ్ళారా నేను చూడాలా, నేను బ్రతికి ఉండగా చూడాలి సయ్యా వాడు నాశనం అయ్యేది. ఇదేంటని ప్రార్థన నాయన. ఈ మాట మోషేతో అంటే, ఈ కాలం మోషేలు తొందరగా చేయి దేవా అంటారు. ఆ కాలం మోషే అందుకే దేవునికి నమ్మకస్తుడు. నిజంగా ఇట్లాంటి ఆత్మీయ జీవితాలు ఎవరి దగ్గర ఉంటాయండి? వాళ్ళు లోబడరు పాపం. మోషే కూడా, మోషే మాట వినరు, మోషే మీద సనుగుతారు, మోషే మీద గొనుగుతారు. అయినా కూడా మోషే ఏడుస్తున్నాడు, దేవా అంత పని చేయొద్దు, అంత పని చేయొద్దు, నీ నామానికి అవమానకరం వస్తుంది నాయనా, వారికి ఒక్క అవకాశం అయిపోయి. అందుకే ఆయన మోషే అంతే. ఎలాంటి ఆత్మీయుడండి! అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని వాడుకోలేదు. ఈ కాలంలో అవకాశం రాకున్నా అవకాశం కల్పించుకొని పాడు చేసే జీవితాలు ఉన్నారు అందరూ. అక్కడ అవకాశం ఉండదు, కానీ వీళ్ళు అవకాశం కల్పించుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తారు, ఆ కుటుంబాన్ని పాడు చేస్తారు, ఆ కుటుంబాన్ని అవమానాలు పాలిస్తారు, ఆ కుటుంబానికి నిందలు చేస్తారు. అవును, మరి క్రైస్తవుడు నువ్వు ఎలా ఉంటావు? మోషేలా నువ్వేం చేయాలి? ఎంత చక్కటి మాట తెలుసా? మోషే ఇక్కడ దేవుడని యెహోవాను బతిమాలుకొని. ఈరోజు మనకు విరోధం లేదా మనతో ఉన్నవారు మనకు విరోధంగా మాట్లాడే వారి కోసం మనం బ్రతిమలాడతామా? నేనేం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలోకి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నాశనం చేయనట్లు కీడుకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకునేవాళ్ళను?
ఎంత జ్ఞానంగా దేవుని శాంతపరుస్తున్నాడు చూసినావా? నీ నామానికి అవమానకరం వస్తుంది నాయన, దయచేసి వెళ్ళి క్షమించు, చంపొద్దు. ఇట్లా అతనితో వెంబడించిన వారి కొరకే చేయలేదు, ఇంకొకరి కొరకు కూడా ప్రార్థన చేశాడు. చెప్పండి, మోషే ఆత్మీయుల గురించి కూడా ప్రార్థన చేశాడు. ఎవరో లోబడి గురించి కాదు, తన అక్క తన అన్న కూడా లోబడి వాళ్ళు కూడా అంతగా వాళ్ళని రప్పిస్తే ఏమంటా ఉన్నారు తెలుసా? మోషే మీద కోపపడి మోషకు విరోధంగా సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో ఉంటుంది. మోషే మీద కోపపడి మోషకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? మౌనంగా ఉంటే. ఇప్పుడు మోషే తరపున ఎవరు యుద్ధం చేస్తూ ఉన్నారు? దేవుడు దిగి వచ్చి కుష్టి వ్యాధిని ఇచ్చాడు. ఎవరికి? మిరియాము. ఇప్పుడు అట్లా ఇస్తే మనం ఏం చేస్తాం? మంచి పని అయింది దేవా, మంచిగా చేసే ఉంది ఆయన. వాళ్ళ సర్వనాశనం కావాలి, మా అక్క అయితేనే సర్వనాశనం కావాలి. నన్ను ఇన్ని మాట్లాడుతుందా, నన్ను ఇన్ని తిడుతుందా? మనమైతే ఇట్లా అంటారా? అబ్బా సంతోషం అంటారంట. కానీ మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలుగెత్తి ప్రార్థిస్తాడు, దేవా అంత పని చేయొద్దు, దేవా క్షమించు నాయన. బా, అందుకే దేవుడు సాక్ష్యం ఏమిస్తాడు తెలుసా మోషే గురించి? నా ఇల్లంతటిలో నమ్మకస్తులు. నిజమే, హీరో ఆయన. ఒక ఇజ్రాయేలీలకు ఇప్పటికీ ఆయన ఎలాంటి వాడు తెలుసా? హీరో, నిజంగా హీరోని. ఎవరుంటారండి ఇలాంటి? అవకాశం వస్తే నాశనం చేయాలి, అవకాశం వస్తే పాడు చేయాలని, అవకాశం వస్తే జీవితాలన్నింటినీ నాశనం చేయాలని చూస్తారు. కానీ అవకాశం ఇచ్చిన మొర పెడతా ఉన్నాడు, బాగు చేయి, మొర పెడతా ఉన్నాడు, వాడిని క్షమించు, మొర పెడతా ఉన్నాడు, వాటిని బ్రతికించు అని. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళాలి. వెళ్తావా? అవకాశం వస్తే ఏం చేయాలి? క్రైస్తవుడా? అవకాశం వస్తే ఏం చేయాలి? మేలులు మాత్రమే చేయాలి. అవకాశం వస్తే ఏం చేయాలి? మేలులు మాత్రమే చేయాలి. కీడు మనం చేయకూడదు. అందరూ బుక్కులు పోయింది, అడుగుదాం. చదివే అయ్యగారు మళ్ళీ ఒకసారి చదువుకుంటున్నారు. ఇది ఎట్ట తిరిగి తల నన్నే అడుగుతాడు చూడు అని. పోయాలా? అయిపోయింది, కాపీ చేసుకున్నాం మైండ్లో, మూసేయాల. ఇప్పుడు ఎప్పటి వాక్యపు అంశం ఏంటి? అవకాశము వస్తే. అవకాశం వస్తే షుగర్ పేషెంట్లు ఏం తింటారు తెలుసా? ఏం తింటారు? వద్దురా పోతావరా అన్నా కూడా ఏం చేస్తారు? నాలాంటి షుగర్ పేషెంట్లు పక్కకు తింటారు. అవకాశం వచ్చిన దేవుడు మానవుణ్ణి నాశనం చేసే అవకాశం అపవాది కల్పించినప్పటికీ దేవుడు ఏం చేశాడు? మానవుని ప్రేమించాడు, మానవుని నిలబెట్టుకున్నాడు, మానవుణ్ణి పరిశుద్ధంగా మార్చుకున్నాడు. అవునా కదా? ఈరోజు మన జీవితంలో ఎన్ని అవకాశాలు గురించి మాట్లాడుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. మన జీవితంలో ఎన్ని అవకాశాల గురించి మాట్లాడుకున్నాం? 7 అవకాశాలు. చెప్పండి, మొట్టమొదటి అవకాశం ఏంటి? దేవునికి విరోధంగా ఎవరన్నా మాట్లాడారనుకోండి, యూట్యూబ్లో ఈ రికార్డింగ్ ఓపెన్ చేసి వినిపిస్తా వాళ్ళకి. నేను ఏమన్నా నా బాధ్యత తెలిపాను. మనం ఎవరికి విరోధంగా మాట్లాడకూడదు? దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. రెండవదిగా పంది వలె కుక్క వలె మరలా వెనక్కి మనము మళ్ళకూడదు. వెనక జీవితానికి పోకూడదు, వెనక మనుషులతో సహవాసం చేయకూడదు, వెనక జీవితాల్లోనికి మరలా మనం ఆనందించకూడదు. మూడవదిగా అబ్బా వెరీ గుడ్, ఆత్మీయులు పాడు చేసే అవకాశం వచ్చిన అడిగే నీ స్నేహితుల్ని ఎప్పుడన్నా పాడు చేయాలని అవకాశం వచ్చినా కూడా ఏం చేయాలా? చేయొద్దు. ప్రేమించేవాళ్ళని చేయకూడదు. నీ సహోదరుని ప్రేమించాలా? సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం. నాలుగోదిగా తినే అవకాశాలు వచ్చాయని ఏది పడుతుంది తినొద్దండి. అపవిత్రపరిచయబడే అవకాశాలు వచ్చాయని అపవిత్రానికి నీ జీవితం అర్పించుకోవద్దు. మాట్లాడే అవకాశం వచ్చిందని నోరును అదుపులో పెట్టుకో. ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడవద్దు, జాగ్రత్త. ఐదవదిగా శత్రువులు నాశనం చేసే అవకాశం వచ్చినా చేయొద్దు. ఏం చేయాలా? మిత్రుడుగా మార్చుకోవాలి.
నేను మార్చుకుంటాను. ఆరోదిగా స్త్రీలతో పాపం చేయాల్సిన అవసరం వస్తే పారిపో. నీకు నువ్వే అవకాశం లేకున్నా కల్పించుకోవద్దు. స్త్రీలు కూడా అంతే, పురుషులతో పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేద్దని కల్పించుకోదని పారిపోండి. ఏడవదిగా ఎవరంట లోబడిన వారి కొరకు నాశనం చేయాల్సిన పరిస్థితులు నీ జీవితంలోకి వస్తే ఏం చేయాలి? ఏడవాలి, ప్రార్థించాలి, మొరపెట్టి మోషేలాగా మనం మారాలి. మనందరం లేచినబడి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. అందరూ మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకొని, దేవా నిజమైన మా జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా మేము మటుకు మేలు చేసే వారంగా ఉండాలి నాయన. మేము మటుకు మేలు చేసే జీవితాన్నే కలిగి ఉండాలి నాయన. మేము మటుకు మేలు చేసే బ్రతుకుల్ని మాత్రమే కలిగి ఉండాలి నాయన. మేలుకై సమస్తమును జరిగించేవాడు నీవే కదా నాయన అని ప్రభువుని అడగండి. అడగాలి, అందరూ అడగాలి. బలహీనతయందునా హవమానములయందునా పడినను కృకినను నీ కృప కలిగి యుందునే. బలహీనతయందునా నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదనేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు అర్పించెదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనాను మరేదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరేదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరేదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరేదైనాను. సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.